నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నిన్న జీవో నెంబర్ 567ని రిలీజ్ చేసింది. మొట్టమొదటిసారి పూర్తిగా అచ్చ తెలుగులో ప్రతి రైతుకి ప్రతి లబ్ధాడికి అర్థమయ్యేలాగా జీవో ఉందని ఇప్పటికే దాని మీద అభినందనలు అందుకుంటున్నారు. అయితే 2 లక్షల లోపు రైతులకు రుణమాఫీ ఏదైతే ఎన్నికల హామీగా ఇచ్చారో ఆగస్టు 15 లోపు దాన్ని పూర్తి చేసి నెరవేరుతామన్న మాటని ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నట్టు అవుతున్నది. ఎల్లుండి మొదటి దఫాగా 1 లక్ష లోపు రుణమాఫీ ఉన్న రైతులకి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. దీనికి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొన్ని నియమ నిబంధనలు ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అన్న కొన్ని నియమ నిబంధనలు కూడా ప్రభుత్వం జీవో ద్వారా రిలీజ్ చేయటమైంది. ఎన్ని అంశాల మీద వాళ్ళ బిగ్ డిబేట్లో చర్చలు మనతో పాటు సామా రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్పర్సన్గా ఉన్నారు. అలాగే ఓ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామ్మోహన్ గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు మీడియా అండ్ కమ్యూనికేషన్స్ హెడ్గా ఉన్నారు పార్టీలో. అలాగే ప్రభుత్వం పార్టీగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల్లో వెరీ రేర్, వాస్తవంగా అప్రిషియేట్ చేయాలి. ముందు రుణమాఫీ ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా కొంచెం దఫాలుగానే జరుగుతుంది, కానీ ఒకసారి చేసే సాహసం చేయరు. ఎన్ని ఇబ్బందులున్నా మీరు ఒక హామీని, చాలా పెద్ద హామీని వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటి మీద మీరు చెప్పే ముందు అసలు ఈ రుణమాఫీ గురించి వివిధ పార్టీల నాయకులు ఎవరెవరు ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తా ఉంటే రైతుల వలపోతల కంటే కూడా వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తంగా రైతు రుణమాఫీలో రైతుల సంఖ్యను తగ్గించడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మసిపూసి మారేడికాయ చేసినట్టున్నది. రైతును రైతుగా చూడాలి గాని రేషన్ కార్డు నిబంధన పేరిట, కుటుంబ నిబంధన పేరిట రైతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. రైతు రుణమాఫీకి ఇన్ని రంధ్రాన్వేషణలు ఎందుకు? రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్కండిషనల్, ఏ కండిషన్ లేదు. ఇవాళ ఏ 6 పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించారు, రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారు. ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు. ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఒక్క రైతాంగం కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే మోసగించబడ్డం మరోసారి, దగా చేయబడ్డం మరోసారి. తడి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. ఏడక మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ నువ్వు దీనికి ఇయ్యవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 15 నుంచి వస్తలేవు కాబట్టి, కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస్ పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప. రుణమాఫీ విషయంలో మాకు పాఠాలు నేర్పుతున్నది. భారతదేశంలో రైతాంగానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఏ రాష్ట్రంలో అంతకంటే ముందున్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా, ప్రభుత్వాలు కూడా రుణమాఫీ చేయలేదు. మీరు రేషన్ కార్డు అనే మాటలు తీసుకొని మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు విషయంలో, ఇందులో విధి విధానాలలో రేషన్ కార్డు విషయంలో స్పష్టంగా జీవో ఉన్నది. ఏమన్నారు? రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు. మాకు ఒక విధానం ఉన్నది. అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం చేయడానికి లేదు. ఒకవేళ ఆ అభిప్రాయమే మాకుంటే, ఒకవేళ మాకు హిడెన్ ఎజెండా ఏదైనా ఉంటే మేము ఈ జీవోని విడుదల చేసేవాళ్ళం కాదు. ఎస్, రామ్మోహన్ గారు చెప్పండి. అంటే ఈ విమర్శలో సరే, ఇప్పుడు దీని మీద బహుశా ముఖ్యమంత్రి గారు కూడా క్లారిటీ ఇచ్చారు, మీ మంత్రులు క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు క్రైటీరియా కాదు, పాస్బుక్నే క్రైటీరియాగా తీసుకుంటారు. ఏంటి ఓవరాల్గా ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవటం, ఇంప్లిమెంటేషన్లో నిజంగా హరీష్ రావు గారు వీళ్ళు చేసినట్టు ఏమన్నా ఫిల్టర్ చేయడానికి, అంటే మీ అమౌంట్ భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఏదైనా అలాంటి ప్రయత్నం ఏమన్నా చేసిందా? అట్లా చేసేటోళ్ళం అయితే ఫేజెస్ వైజ్ గా అనేటోళ్ళం వాళ్ళ లెక్క, లేకపోతే మోసపూరితమైనటువంటి ప్రమాణాలు చేసేటోళ్ళం వాళ్ళ లెక్క. 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి 99,999 కటాఫ్ పెట్టిన పార్టీ ఎవడండి? వాళ్ళు కదా.
వాళ్ళు అప్పుడు గతంలో చేసింది ఏంటిది? ఓకే 99,999 వరకు రుణాలు మాఫీ అన్నాడు. అంటే ₹1,00,000 తీసుకున్నవాడికి కాదు. ఓకే ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డటువంటి బతుకులేనా ఎప్పుడన్నా మీవి? ఓకే పోను కనీసం ఏకకాలంగా రుణమాఫీ అని చెప్పినటువంటి మీరు దశాబ్ది కాలంలో 10 సంవత్సరాల్లో మీరు మొదటి టర్మ్ తీసుకున్నా, రెండో టర్మ్ తీసుకున్నా, ఈరోజు మేము చేస్తున్నటువంటి దాంట్లో సగం పడే పైసలు ఉన్నాయా? ఎందుకు మీరు ఈరోజు మాట్లాడితే ప్రజలు హర్షించేటటువంటి పరిస్థితులలో లేరు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి ఆరోపణలో ఒక ప్రతిపక్షం బాధ్యతలో ఉండి వాళ్ళు చేసేటప్పుడు పసలు లేదు కాబట్టి, నిజాయితీ అంతకంటే లేదు కాబట్టి ఇక బీజేపీ వస్తుంది సూక్తులు చెప్పనీకే తయారైపోయి. నిన్ననేమో మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు, ఈరోజు ఈటల గారు మాట్లాడతారు. వీళ్ళ దాంట్లో ఆయుష్మాన్ భారత్ కింద మోటార్ సైకిల్ ఉంటే అర్హులు కాదు, ఫ్రిడ్జ్ ఉంటే అర్హులు కాదు. ఏ ఇంట్లోనన్నా మోటార్ సైకిల్ లేకుంటున్నావు, ఫ్రిడ్జ్ లేకుంటున్నావు ఉండేటటువంటి ఒక పేద గుడిసెనని ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే ఎవరిని చిన్న చూపు చూసేటటువంటి మీరు ఇట్లాంటి విధి విధానాలు పెట్టేటటువంటి మీరు మాకు సూక్తులు చెప్తారు. మేమేం చెప్పినాం సార్? ఈ రోజు ఏకకాలంగా రుణాలు మాఫీ చేస్తామన్నాం, అసాధ్యం అని చెప్పి మాట్లాడిండ్రు ఈ పార్టీలు మొత్తం. మోసపూరితమైనటువంటి హామీలు అన్నారు. ఎన్నికల కంటే ముంగటనైతే అవి వారంటీలు లేనటువంటి గ్యారంటీలు, అవి అమలు కావు. ఉచిత బస్సా ఎట్లా ఇస్తారండి? ఆర్టీసీ మునిగిపోయింది, ఆర్టీసీ మునిగిపోయినటువంటి దాన్ని ఎట్లా లేపుతారు పైకి? అంటే మీకంటే తెలివితేటలు భగవంతుడు ప్రసాదించలే, మాకేమో ప్రజలకు చేసేటటువంటి చిత్తశుద్ధి మాకు సంకల్పించింది కాబట్టి మేము పని చేసి చూపిస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మేము చేసి చూపించినాం. ఈరోజు 200 యూనిట్ల వరకు విద్యుత్ కూడా మేము చేసి చూపించినాము. లేకపోతే ఐటీఐకి సంబంధించినటువంటి దాంట్లో కూడా సుమారు 2,500 కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెట్టి అధునాతనమైనటువంటి ట్రైనింగ్ కి సంబంధించిన దాని మీద మేము చేసి చూపిస్తున్నాం. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల దాకా కూడా మేము చేసి చూపిస్తున్నాం. పనులతోటి పని చేసుకుంటా ఫలితాలతోటి జవాబులు చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆత్మ బలిదానాలు చేసుకుంటే కూడా 10 సంవత్సరాలు కొలువులు లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఏలేటి చూపిస్తే వినేటటువంటి పరిస్థితులలో మేము లేము కాదు కదా, ప్రజలు వినొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రామాణికం అని చెప్పి మాట్లాడింది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి కార్డు గురించి మేము అన్నాం. ఎందుకంటే అది ఎట్లా గుర్తుపడతామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పనే చెప్పారు, కన్ఫ్యూజన్లే వద్దు, ఎవరికి పట్టదారు పాస్బుక్ బేస్ మీద ఎవరి పేరు మీద రుణాలు అయితే బ్యాంకులలో ఇచ్చారో సార్, ఈడ కూడా బ్యాంకులు ఇచ్చినటువంటి డేటా ప్రకారమే ఇదే మనం నిన్న మాట్లాడినాం. జీవోలో కూడా ఇచ్చినటువంటి క్లియర్ పాయింట్ మీరు 3.6 తీసుకున్నా, 4.7 తీసుకున్నా, దేంట్లోనైనా కూడా బ్యాంకర్లు ఇచ్చినటువంటి యొక్క జాబితా ప్రకారంగానే నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా మనం చేసుకున్నాం. మరి అదే బ్యాంకులకు సంబంధించినటువంటి టోటల్ డేటానే వాళ్ళు ఇచ్చిండ్రు. ఇలా ఎవరిని మినహాయించి మేము ఇచ్చినామో మీరు చెప్పాలి. కట్ ఆఫ్ డేట్ ఒకటి మేము పెట్టినాం. ఎస్, ముందు నుంచి మేము ఏదైతే ప్రమాణం చేసినామో December 9, 2023 వరకు ఎవరైతే బకాయిలునో చేస్తామన్నాం, చేసినాము. మీ నొప్పి ఏంటిది? ప్రజలకి చేస్తున్నామనంటే కొండంత దాంట్లో కూడా ఎంటకమందం తప్పును ఎతికే ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ లు మీరు కొండంత పాపాలు చేస్తుంటే కూడా ప్రజలు చూస్తలేరు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు మిమ్మల్ని వీటిలో వాళ్ళకున్న సందేహాలు ఖచ్చితంగా దీన్ని అమలు చేయటాన్ని వేలెత్తి చూపడం కాదు, కానీ సందేహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరే నివృత్తి చేయాలి. ఒకసారి అడుగుదాం. నరసింహారెడ్డి గారు, మంత్రి ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. ముందుగా నరసింహారెడ్డి గారు, ప్రభుత్వం సరే అది రైటా కాదా ఒక హామీని ఇచ్చారు, ఆ హామీని చాలా పెద్ద హామీని నెరవేర్చే ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ ఏ రకంగా చేసింది అందరికీ తెలుసు. వన్ టైం చేసేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఎల్లుండి 1,00,000 లోపు రుణాలు రుణమాఫీ అకౌంట్లో పడతాయని స్పష్టంగా చెప్తున్నారు. అయితే అసలు విధి విధానాలు లేకుండా ఉంటాయా, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడే చెప్పారు. ఆయుష్మాన్ భారత్కి సంబంధించి కానీ లేదా అంతకుముందు గతంలో బీఆర్ఎస్ రుణమాఫీకి చేసిన ఏదైనా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది ఉండటం అవసరమా కాదన్నది ఒకటి అంశం. అయితే పీఎం కిసాన్ యోజన కూడా దాన్ని కూడా వాడుకుంటా ఉన్నారు డేటాని. అయితే ఇక్కడ మీకు ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి స్పష్టంగా చెప్పారు, రేషన్ కార్డు ప్రామాణికం కాదు, పట్టాదారు పాస్బుక్కే ప్రామాణికం అని. 2 లక్షలు అన్నది ముందు చెప్పిన హామీనే. ఏంటి స్పెసిఫిక్ గా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎందుకు వడపోస్తున్నారు, కొంతమందిని తగ్గించడం కోసం చేస్తున్నారని ఏ ప్రాతిపదిక మీద మీరు అభ్యంతరం లేవనెత్తున్నారు నరసింహారెడ్డి గారు? గుడ్ ఈవినింగ్ అండి. రామ్మోహన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారికి, మీకు హెచ్ఎంపీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్, నమస్తే. చెప్పండి. మొదటగా రుణమాఫీకి చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సంతోషకరం, రైతులకు మేలు జరగటాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నెగటివ్ గా చెప్పదు. ఇలా రాజకీయం ఏం లేదు. ఈమన్నారు కూడా హరీష్ రావు గారు అన్నా ఎవరన్నా కానీ చేసిన దాంట్లో కొన్ని లోపభూయిష్టమైన కఠినమైన నిబంధనలతోని
69.5 లక్షలు ఎవరైతే ఈ రాష్ట్రంలో పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతులు ఉన్నారో వారి సంఖ్య తగ్గకుండా ఆ 69 లక్షల మందికి రుణమాఫీ జరగాలనేదే మా యొక్క ఉద్దేశం. కానీ కాంగ్రెస్ పార్టీ దీంట్లో రాజకీయంగా నిర్మించడానికి ఏం లేదంటే హరీశ్రావు గారు రాజకీయం ఏం మాట్లాడారు, రామ్మోహన్ గారు కొన్ని రాజకీయ నాయకులు చేస్తారు, దాని తర్వాత నేను పోతాను. కానీ మా సూచనలు, మా సజెషన్స్, మా జీవోలో ఉన్న లోపభూయిష్టమైన చెప్పండి, ఈ లోపాలు ఏం కనపడుతున్నాయో చెప్పండి స్పష్టంగా. చెప్తున్నానండి 1, 2, 3, 4, 5 నేను చెప్తాను. ఒకటి మొదటిది మేము గమనించింది, ఈ రైతులకు నష్టం కలిగించే కండిషన్ ఏంటంటే ఎప్పుడైనా శ్రీనివాస్ గారు ఒక డేట్ పెడతారు కానీ వెనక డేట్ ఉండదండి రుణమాఫీకి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసినా, అంతకుముందు మేము చేసినా, ఎప్పుడు చేసినా రుణమాఫీకి డిసెంబర్ 9, 2023 అని ఉంటుంది. ఆ డేట్ వరకు 2 లక్షలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాలి. 2018 అనే దానికి అసలు అవసరం లేదు. దాని యొక్క ఉద్దేశమే సంఖ్య తగ్గిపోతుంది. మీరు 2009 డిసెంబర్ 9, 2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల అప్పున్న 2018కి ముందు మీరు మాఫీ చేశారని అర్థం కాదా? సార్ వినండి సార్, మనం చెప్పండి. మళ్ళీ నేను చెప్పిన దాంట్లో మీ సందేహాలు ఉంటే మీరు అడిగారు, ఒక సజెషన్స్ అడిగారు కదా, అది ఎట్లా నష్టం కలుగుతుంది, సంఖ్య ఎట్లా తగ్గుతుందో నేను వివరిస్తున్నాను. కాబట్టి ఆ వెనుక 2018 గత ప్రభుత్వం చేసిన అది లెక్క కాదు. మీరు చిత్తశుద్ధితో ఇవ్వదలుచుకున్నప్పుడు నా సజెషన్ ప్రభుత్వానికి ఏంటంటే, నా సలహా, మీరు డిసెంబర్ 9, 2023 కట్ ఆఫ్ డేట్ పెట్టేసేయండి. అప్పటి వరకు 2 లక్షలు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేయవలసిందిగా మా విజ్ఞప్తి. ఒకటి. రెండవది, రీషెడ్యూల్ లోన్స్ కు మేము ఇది రుణమాఫీ వర్తించదు అంటున్నారు. ఇది చాలా అన్యాయకరం అండి శ్రీనివాస్ గారు. ఎందుకంటే రీషెడ్యూల్ ఎవరు చేసుకుంటారు రైతులు అంటే, కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు బ్యాంకులో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు 6 నెలలు కట్టేదాన్ని ఇంకొక 6 నెలలు, సంవత్సరం రీషెడ్యూల్ చేస్తారు. కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడే అది రీషెడ్యూల్ అయితే దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కొంచెం 0.25 ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెన్యువల్ కు మేము రెన్యువల్ లోన్స్ కు మేము ఇస్తాము కానీ రీషెడ్యూల్ లోన్ దీంట్లో వర్తించదు అనేది, అది రైతులకు ఒక రకంగా అట్లా చేసుకున్నారంటేనే వాళ్ళకి పే చేయలేని పొజిషన్ ఉన్న రైతులకు మీరు అన్యాయం చేసినట్టుగా అంటే దీంట్లో కొంత సత్యత తగ్గిపోతుంది. దయచేసి రెన్యువల్స్ ఎట్లయితే ఇస్తున్నారో రీషెడ్యూల్ చేసిన రైతులకు కూడా మీరు ఈ రైతు రుణమాఫీలో భాగం చేయాలనేది మా యొక్క రెండవ సూచన. మూడవ సూచన, ఇప్పుడు సీఎం గారు క్లారిఫై చేసినని చెప్తున్నారు రామ్మోహన్ గారు, నేను కూడా చూసిన టీవీలో, కుటుంబము యూనిటీగా తీసుకోవట్లేదు, పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకే తీసుకుంటామని చెప్తున్నారు. అది గుర్తించడానికి రేషన్ కార్డు అంటున్నారు. నాకు ఈ గుర్తింపు అనే దాంట్లో కొంచెం సీక్వెన్స్ చెప్తాను. బ్యాంకులు ఎట్లయితే రుణాలు ఇస్తున్నాయో ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో రుణమాఫీ చేస్తే చాలా శాస్త్రీయంగా ఉంటుంది, సింపుల్ అండ్ దానికి ఎట్లాంటి పొరుగులు ఉంటారు. ఇప్పుడు బ్యాంకులు ఎట్లా రుణాలు ఇస్తారు, రేషన్ కార్డు అడిగారు వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది పట్టాదారు పాస్ పుస్తకం, ఆ రైతు ఖాతా నెంబర్ తో పాటు అతని మీద ఉన్న భూమి చూసి ఆ పాస్ పుస్తకాన్ని తీసుకొని అతనికి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే ముఖ్యమంత్రి గారు కూడా ఇందాక క్లారిఫై చేశారు. వినండి సార్, వినండి. చెప్పండి. ఆ జియో నుంచి అది ఇంకా డిలీట్ చేయలేదు. కోదండ రెడ్డి గారు మీరు ప్లే చేసినారు కదా, అలా గుర్తించడానికి కుటుంబం అంటుండు, మళ్ళీ గుర్తించేది ఎందుకు? పాస్ పుస్తకానికి గుర్తించే అవసరం ఏముంటది? పాస్ పుస్తకం ద్వారా రైతును గుర్తించిన తర్వాత మళ్ళీ కుటుంబానికి గుర్తించేది దేనికి? అసలు ఈ కుటుంబం అనే ప్రశ్న ఎందుకు వస్తుంది అంటున్నా నేను. 69.5 లక్షల మంది రైతు హోల్డర్స్ పాస్ పుస్తకాలు ఖాతాలు కలిగిన వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. మొత్తం అందరికి వర్తింపజేయండి, ఎవరెవరికి 2 లక్షలనే చేయండి. ఈ కండిషన్స్ వద్దు, బేషరత్ అంటాం. మూడవది రీషెడ్యూల్ చెప్తారు కదా, మూడవది లోపభూయిష్టమైంది రైతులకు నష్టం కలిగేసేది. 2 లక్షలు దాటిన రుణాలు ఏవైతున్నాయో అది 10,000, 2,50,000 అయ్యండి ఒక రైతు ఉంటే, ఆ 2,50,000కు ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన 6 పేజీల జీవో ప్రకారం ఏంటంటే, ఆ 50,000 ఫస్ట్ రైతు బ్యాంకులో జమ చేయాలి. జమ చేసినాక ప్రభుత్వం 2 లక్షలు పెడుతుంది. అన్యాయం కదండి, ఇది అశాస్త్రమైంది చాలా. మీరు 2 లక్షలు కట్టండి, అతను 50,000 ఆయన ఎప్పుడైనా కట్టుకుంటాడు కన్వీనియంట్ ప్రకారం. మీరు 2 లక్షలు కట్టడానికి అతను 50,000 కట్టడం కండిషన్ పెడితే అలా కొంతమంది ఎగిరిపోతారు. ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేకపోవచ్చు. ఇప్పుడు ఈ కారు కాలేదు, సరిగ్గా లేదు, నీళ్లు లేవు, కరువు ఉంది, లాగా ఉంది వాతావరణం. కాబట్టి మీరు రైతుని ఎందుకు బలవంతంగా 50,000 ఇప్పుడు కట్టాలనే కండిషన్ పెడుతున్నారు? నేనేమంటున్నా, 2 లక్షలు మీరు జమ చేయండి, 50 లక్షలు అతని వెసులుబాటు ప్రకారం పంటలు వచ్చినప్పుడు దేని ప్రకారం కట్టుకుంటాడు. ఇది సవరించవలసిందిగా మా యొక్క ఇంకొకటి నేనేమంటున్నానంటే, స్వల్పకాలిక రుణాలకు మాత్రమే అన్నారు. స్వల్పకాలిక రుణాలంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు దీంట్లో తోటలు ఎగిరిపోతాయి. ఎందుకంటే తోటలు కూడా రైతులు కూడా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల తోటలు కూడా పెట్టుకుంటున్నారు.
నిమ్మ తోటలు కావచ్చు, కొన్ని ప్రాంతాలలో బత్తాయి తోటలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, మామిడి తోటలు. కాబట్టి రైతులు తోటలు అనేవి స్వల్పకాలికంగా ఉండవు, అది రావడానికి సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పడుతుంది. ఈ తోటల రైతులను కూడా దాంట్లో దయచేసి ఇంక్లూడ్ చేయండి, ఎక్స్క్లూడ్ చేయకండి. వాళ్ళని కూడా స్వల్పకాలిక రుణాలు కాకుండా తోటలు మిగతా ఇప్పుడు పామ్ ఆయిల్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఇప్పుడు వచ్చేది కాదు. మరి రైతులు ఇప్పుడు పెట్టుకొని దానికి నేను లోను రుణమాఫీ చెయ్యను అంటే అది కష్టమైంది. కాబట్టి పామాల రైతులను కానీ తోటల రైతులను కానీ ఈ స్వల్పకాలిక తీసేసి దీర్ఘకాలిక పంటల రైతులను అవి కూడా ఇలా యాడ్ చేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. రైట్ సార్, రైట్. వాస్తవం నేను చెప్పేదంటే ఇప్పుడైతే ఎఫ్ఏపీలు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కానీ, పిఎల్ఏలు కానీ, సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలలో ఉన్న వాళ్ళు పేద రైతులు ఉంటారు శ్రీనివాస్ గారు, వాళ్ళు చేసుకొని దాన్ని అందరు సమిష్టిగా వ్యవసాయం చేసుకొని ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళకు కొన్ని సబ్సిడీలు ఇస్తున్నారు, మార్కెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. అది ప్రభుత్వం చేత ప్రోత్సహించబడే సంఘాలు, వాటిని కూడా దీంట్లో ఎక్స్క్లూడ్ చేసినారు. కాబట్టి దయచేసి వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయండి అని నా విజ్ఞప్తి. ఇవన్నీ యాడ్ చేస్తూ 69.5 లక్షల మందికి ఉన్న రైతులకు ఎలాంటి షరతులు పెట్టకుండా వాళ్ళందరూ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడే ఈటెల రాజేంద్ర గారు మాట్లాడింది కూడా ప్లే చేసాం. అంటే చాలా ప్రభుత్వం ఒక పెద్ద హామీని అమలు చేస్తున్నప్పుడు దానిలో లోటుపాట్లు చెప్పడం వరకు, ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పడం కరెక్టే, కానీ ఇదే రైతుల పాలిటి ఉరితాడు అవుతుంది అంటే మరి ఇది నాకైతే కొంచెం హార్ష్గా మాట్లాడితే అనిపించింది. అంటే మీరు పార్టీ లైన్ అది తీసుకున్నారా లేదా రాజేంద్ర గారు సొంతగా మాట్లాడారు నాకు తెలియదు, కానీ దీనిలో లోపాలు చెప్పొచ్చు, ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. బట్ ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి, మీరు గమనించిన లోపాలు ఏంటి ప్రకాష్ రెడ్డి గారు? ఎలా చూస్తుంది బీజేపీ? శ్రీనివాస గారు డిస్కషన్ పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. నేను రాజేంద్ర గారు మాట్లాడినప్పుడు కూడా విన్నాను. ఒక విషయం లోపాలు అనేది అంటే మీరంతా చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీనికి మేము ఏదన్నా కూడా చిన్న ఉంటే మన్నించాలని. మీరు పెద్ద నిర్ణయం తీసుకున్నారు, మిగతా ఎవ్వరు కూడా పెద్ద నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ప్రజలు మీకు పెద్దగానే ఓటేశారు. మామూలు అంత పెద్ద ఓటేయలేదు, మామూలు ఓటే. ఓకే, రైట్, బాగుంది, చెప్పండి. మీకు ఓటేసిందే అందుకోసం సార్, మీకు ఎందుకోసం ఓటేసారు, మీరు ఎందుకు అధికారులకు వచ్చారు. ఓకే ఓకే, ఇంత పెద్ద నిర్ణయం చెప్పారు కాబట్టి, ఇంత సాహసోపేత నిర్ణయం చెప్పారు కాబట్టి, ఇంత పెద్దది చేస్తున్నామని చెప్పినారు కాబట్టి మేము చాలా పెద్దోళ్ళం అని అనుకున్నారు కాబట్టి చాలా బలవంతులము. మిగతా వాళ్ళంతా అంటే చెత్తగానేటువంటి పార్టీలు కాబట్టి మీకు ఓటేసారు. కాబట్టి మీరు ఓటేస్తే మీ బాధ్యత అండి అది చేయడము. మా బాధ్యత. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఎన్నికల ప్రణాళికలో ఏ విషయాలు చెప్పారో అది మీ బాధ్యత. ఇప్పుడు అధికార పార్టీ బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు మెహర్బానీలు ఉండవు సార్. మీకు నేను చాలా పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయని పార్టీలు ఉన్నాయి కదా, ఆ లెక్కలో చెప్తున్నారు. ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు కాబట్టి అప్రిషియేట్ చేస్తున్నాం, అందుకంటే ఏం లేదు సార్. చెప్పండి. నేను ఏమంటా సార్, మీరు అమలు చేయకపోతే నిలదీయండి. అవును, అమలు చేస్తే మేము దాన్ని స్వాగతిస్తాం. అమలు చేస్తున్న సందర్భంలో పెట్టేటువంటి అనేక అంశాలపై చర్చిస్తాం. కాబట్టి మీరు పెద్ద మెహర్బానీ కాదు, అది ప్రజలకు మీరు ఇచ్చిన హామీనే, అందుకోసం మీకు ఓటేశారు కాబట్టి మీరు దాన్ని ఖచ్చితంగా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంది. నిర్వర్తించలేదు అనుకోండి, హామీలు ఇచ్చి అమలు చేయలేదు అనుకోండి, చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు చూస్తారు. నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ ముందు దీన్ని వెల్కమ్ చేస్తున్నాం, ఈ లోపాలు ఉన్నాయని చెప్పారు సార్. మీ లైన్ ఏంటి? బీజేపీ వెల్కమ్ చేస్తున్నా లేదా? నేనేమంటే సార్, మీరు నిన్న ఇచ్చినటువంటి ఏవైతే నిబంధనలు సర్కులర్ ఇష్యూ చేశారో నిన్న రైతు బంధుకు సంబంధించినటువంటి రుణమాఫీ సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే రిలీజ్ చేశారో ఆ విధి విధానాల వల్ల ఎంతమందికి లాభం, ఆ విధి విధానాలు స్పష్టత లేదని నా అభిప్రాయం సార్. ముందు స్పష్టత ఉండాలి. రేషన్ కార్డు ఉందా లేదా ముఖ్యమంత్రి క్లారిఫై చేశారు రైతు బంధు అని. దాంట్లో ఇంకో క్లారిటీ ఏంటంటే ఒక రేషన్ కార్డు, ఒక ఇంట్లో ఇద్దరు అంటే అన్నదమ్ములు పంచుకున్నారు, భూమి పంచుకున్నారు, తండ్రికి 2 ఎకరాలు ఉంది, కొడుకు 2 ఎకరాలు, ఇద్దరు కొడుకులకు చెర 2 ఎకరాలు ఉంది, మొత్తం ముగ్గురు కలిసి 6 ఎకరాలు అప్పు చేశారు. 6 ఎకరాలు ఉంది వాళ్ళకు పంచుకున్నారు. 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు వేయలే కదా ప్రభుత్వము. ఇప్పుడు ఆ 2 ఒకటే కుటుంబాల్లో ఒకరికే మాఫీ చేస్తారా, ఈ ముగ్గురికి మాఫీ చేస్తారా? ఇది క్లారిటీ ఇవ్వలేదు దాకా. పట్టాదారు పాస్బుక్ ఎంతమంది పేరు మీద ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అది నాకు అర్థమైంది. ఇస్తామని రేషన్ కార్డు అనే ఇష్యూ రాకూడదు కదా నెంబర్ 1.
రేషన్ కార్డు అనేది చర్చ లేదు. Okay. మీరు ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పిన రెండో అంశం ఉంది. మీరు అంటే కట్టాక ముందు 2018 నుంచి మీరు కౌంట్ చేస్తామన్నారు. 2018 మీరు గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని అడిగారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్, 2018 నుంచి అయినా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ 1 లక్ష రూపాయలే సార్. మీరు ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ 2 లక్షల రూపాయలు సార్. కాబట్టి గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న 2 లక్షల రూపాయల హామీ అనేటువంటిది గతంలో తీసుకొని రెన్యూవల్ అవుతుందా ఇంకేమవుతుందా పక్కన పెడితే అవి ఉన్నటువంటి తీసుకున్నటువంటి దానికి కట్ ఆఫ్ 2018 పెట్టడం దాని గురించి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే 1 లక్ష నుంచి 2 లక్షలు అయింది కాబట్టి. ఇది రెండో అంశం సార్. మూడో అంశం ఏంటంటే కూడా నేను అనేది ఏంటంటే సార్, మీరు మిగతా కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో కేటగిరీస్ ను దాని విధి విధానాలు మేము తీసుకుంటామని చెప్పి నా సర్కులర్ ఆ విధి విధానాలు తీసుకుంటామంటేనే రైతులకు పెద్ద అబద్ధం చెప్తున్నట్లు లెక్క సార్. ఎందుకు చెప్తున్నానంటే కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటిది పంట కోసము, పంట పెట్టుబడి కోసం, పంట సహాయం కోసం కాదు సార్. కిసాన్ సమ్మాన్ నిధి పెట్టింది నెలకు 500 రూపాయలు. రైతు ఎటువంటి కష్టాలలో ఉన్న 60 ఎకరం ఉన్నా 30 ఎకరం ఉన్నా వ్యవసాయం చేస్తున్నా ఎంత కష్టం వచ్చినా కనీసం బతకడం కోసం ఇచ్చే గౌరవ వృత్తి అది. ఇట్ ఈస్ ఏ గౌరవ వృత్తి అది. నిరుద్యోగి గౌరవ వృత్తి ఇస్తున్నాం కాబట్టి ఉద్యోగం ఇవ్వక్కర్లేదు అనేటువంటి కాన్సెప్ట్ తప్పు. ఆ కాన్సెప్ట్ ఆ విధానాన్ని దీనికి కొంచెం కలపడం అనేటువంటిది తప్పుడు కాన్సెప్ట్. అదే మీరు చేస్తున్నటువంటి పెద్ద మోసం అని మేము అంటున్నాం. కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ఎకరం ఉందా, 1/4 ఎకరం ఉందా, 1 ఎకరం ఉందా, 2 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు ఉందా అనేటువంటి క్రైటీరియా కాకుండా 5 ఎకరాలు ఉన్నవాడు ఖచ్చితంగా గౌరవం తక్కువ ఉంటే స్థాయి ఉంటది కాబట్టి ఆ పైలో గౌరవం ఉంటారు, వాళ్ళకి ఇబ్బందులు ఉండవని ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి కానీ ఉద్యోగం చేసుకోవాలి కానీ మిగతా వాళ్ళందరూ చేసి, ఎందుకంటే అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లిస్టే గైడ్ లైన్స్ అక్కడ ఉన్నాయి. కానీ ఏంటంటే ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు ఏ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ నెలకు 500 రూపాయలతో ఉచిత బియ్యం ఇస్తే కనీసం అంటే రైతుని గుర్తించడానికి మీరు ఏదైతే గైడ్ లైన్స్ పెట్టుకున్నారో అదే గైడ్ లైన్స్ ఫాలో అవుతా ఉన్నారు. అందులో అభ్యంతరం ఏంటి సార్? మీరు ఇస్తామన్నది పంట వ్యవసాయం చేయడం కోసం చేసిన అప్పు సార్. పంట కోసం చేస్తున్న అప్పు వేరు, మీరు గౌరవంగా ఇంట్లో పొద్దున సాయంత్రం 2 మెతుకులు తినడం కోసం ఇస్తున్నట్టు వృత్తి వేరు సార్. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం కాబట్టి ఉద్యోగం ఏమంటే కుదరదు కదా సార్. ఉద్యోగం కోసం వాడు ఫీజు కట్టడం కోసం 4 లక్షల రూపాయలు అప్పిస్తారా సార్? 10 లక్షల రూపాయలు ఉద్యోగం ఫీజు కట్టడం కోసం చేసిన అప్పు అంటే అది ఈ కేటగిరీ. సార్ పిఎం సమ్మాన్ నిధి తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ చేయమని చెప్పలేదు కదా. నేను కదా సార్ పిఎం సమ్మాన్ ఓకే, ఒకసారి నరసింహారెడ్డి గారు మళ్ళీ వస్తాను. ప్రకాష్ రెడ్డి గారు మీ వాయిస్ కట్ అవుతుంది. హలో ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మ్యూట్ అయింది. ఒకసారి మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు వచ్చాక తీసుకుంటాను. రామ్మోహన్ గారు, ఇప్పుడు నరసింహారెడ్డి గారు చాలా డీటెయిల్డ్ గా ఆయనకున్న అభ్యంతరాలు చెప్పారు. ఏంటి మీకు వీటిలో ఫస్ట్ ఇప్పుడు వినపడుతుంది చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు వినపడుతుంది చెప్పండి. కిసాన్ సమ్మాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క లక్ష్యం వేరు, దాని యొక్క అబ్జెక్టివ్స్ వేరు, దాని యొక్క విధి. సార్ మీ మ్యూట్ లోకి వెళ్ళింది సార్. ప్రభుత్వం రుణమాఫీ చేసేటప్పుడు చాలా స్పష్టంగా మేము ఈ కండిషనల్ రుణమాఫీ చేస్తామని చెప్పలేదు సార్. మీరు చెప్పింది రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అర్హులైన రైతులకు ఉపయోగించలే. నేను ఇంకా ఒక పదం, మీరు అర్హులు ఎవరనేది మీరు ఇప్పుడు డిసైడ్ చేస్తారు. కానీ మీరు వరంగల్ లో ప్రవేశపెట్టినటువంటి అయితే రైతు గ్యారంటీ ఉంది, ఆ గ్యారంటీలో మీరు ఎక్కడ కూడా అర్హులైన రైతులకు పేద రైతుల కన్నా పదం కూడా ఉపయోగించలే. రైతులందరికీ అంటే నేనేమర్థం చేసుకుంటా సార్? చెప్పండి. రైతులందరికీ, హక్కున్న రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని ఆశిస్తాం కదా, ఆశిస్తారు కదా. ఈ మాట తప్పి విధి విధానాలు, కండిషన్స్, మీరు కేంద్రం ఇస్తలేదా, రైతు సమ్మాన్ నిధి లేదా, మీరు ఎగ్గొట్టలేదా, మీరు చేయలేదా, ఈ తర్కాల వాదనలు మాట్లాడడం అనేటువంటి సమంజసం కాదు, పద్ధతి కాదు సార్. మీకు ఓటేసిందే రైతులందరూ, పెద్ద రైతు వేసాడా, వెనక రైతు వేసాడా, మధ్య రైతు వేసాడా, ఈ రైతు వేసాడా, నాకు రూపాయలు లాభం మొత్తాన్ని ఓటేసిన సార్. నా ఓటు వల్ల గెలిచింది ప్రభుత్వం సార్. కాబట్టి మీరు నాకు ఇస్తామనేది నాకు ఇవ్వండి సార్. రైట్ రామ్మోహన్ రెడ్డి గారు, అంటే మీరు సరే విమర్శ, రాజకీయ విమర్శ, వాళ్ళకి అర్హత ఉందా లేదా, వాళ్ళు చేశారా లేదా ఎన్ని పక్కకు పెట్టి ఇప్పుడు కొన్ని సందేహాలు లేవనెత్తారు, వాటికి ఆన్సర్ చేసి విమర్శించారు. నాకు అభ్యంతరం చెప్పండి. ఐ విల్ ఆన్సర్. ఓకే, ఎందుకనంటే నరసింహారెడ్డి గారు మాట్లాడింది కట్ ఆఫ్ డేట్ ఎందుకు పెడతారు సార్, అంతకంటే ముందు నుంచి కూడా కన్సిడర్ చేయాలి కదా అని. జియో నంబర్ 148 డేటెడ్ 17/3/2020. దీంట్లో
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలా ఏమని రాస్తారండి కట్ ఆఫ్ డేటు 1 ఏప్రిల్ 2014 నుంచి 11 డిసెంబర్ 2018 వరకు. మరి వాళ్ళు ఎందుకు పెట్టరండి 2014 దాకా? ఓకే, కట్ ఆఫ్ డేట్ మాకు నీతులు చెప్తున్నారు, మాకు సూక్తులు చెప్తున్నారు, మేము కూడా వాళ్ళ ఎలక్షన్ ముందు అలా చెప్పుండ్రు. ఈ కట్ ఆఫ్ డేట్ ఎవరో చెప్పర్లేండి. కట్ ఆఫ్ డేట్ మీరు ఎందుకు పెట్టిందో చెప్పండి, నేను జీవో నంబర్ కూడా చెప్తాను. జీవో నంబర్ 148 17 మార్చి 2020 దాంట్లో మీరు పెట్టినటువంటిది 1 ఏప్రిల్ 2014 నుంచి 11 డిసెంబర్ 2018 దాకానే ఉంటున్నటువంటి ₹1,00,000 వరకు ఉంటున్నటువంటివి అనేది చాలా స్పష్టంగా చెప్పింది. రెండో అంశము ఏమన్నారండి, షార్ట్ లిస్ట్ చేసేటటువంటిది షార్ట్ టర్మ్ లోన్లు మాత్రమే ఎందుకు ఉంటాయి సార్, దీర్ఘకాలానికి సంబంధించి కూడా పెట్టొచ్చు కదా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు. మాట్లాడేటప్పుడు మరి అదే జీవో నంబర్ 148లోనే పాయింట్ బి అంటే దాంట్లో ఏమని ఉంటుంది సార్ క్లియర్ గా, ఈచ్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్ బ్రాంచ్ విచ్ హ్యాస్ disbursed short-term crop loans to farmers shall prepare village-wise list of farmers with outstanding crop loan dues as on 11/12/2018. షార్ట్ టర్మ్ కేగా నువ్వు కూడా పెట్టింది. ఇప్పుడు ఏదన్నా మమ్మల్ని విమర్శించే దానికంటే ముంగట మీరు కనీసం మీరు ఏ జీవో ఇచ్చిర్రు, నిబంధనల గురించి సంబంధించిన సేమ్ నేను ఒక్కటే చెప్తున్నా, పాత విధి విధానాలే కొత్త దాంట్లో ఉన్నాయి. కాకపోతే అప్పుడు అవైలబుల్ డేటా అని చెప్పని అన్నారు. ఆ రోజు కూడా ప్రభుత్వంలో అవైలబుల్ డేటా అని అంటే అది ఏది మన రేషన్ కార్డులు కాబట్టి మేము పదం రేషన్ కార్డులు అని చెప్పి పెట్టినాం. అంతే తప్ప ఆ రోజు ఉంటున్నటువంటి నిబంధనలకి ఈ రోజు ఉంటున్నటువంటి నిబంధనలకి ఏమాత్రం తేడా లేదు. పట్టదారు పాస్ పుస్తకం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని అన్నాం. మేము మీ లెక్క కండిషన్లు 1,00,000 అని చెప్పి 99,999 బాటా రేటు పెట్టినట్టు ట్యాక్స్ తప్పించుకోనికే సేమ్ 1,00,000 రుణాలు తీసుకుంటే వాళ్ళని ఎగ్గొట్టనికే ఇట్లాంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ చేయలేదు కదా. 2 లక్షలు అన్నాం, మాట మీద నిలబడ్డాం. మేము రాగానే చేస్తామన్నారు, అసాధ్యమైనటువంటి మాటలు మాట. అంటే నేను అడిగిన మీకు గుర్తు చేస్తున్న ప్రశ్నలు, ఉదాహరణకి 2 లక్షల పైన రుణం ఉంటే ఆ పైది కట్టాక ఇదంటే ఏంటి దానిలో లాజిక్? నాకు అది అర్థం లాజిక్ ఏం లేదు సార్. ఇప్పుడు 2 లక్షల పైన ఉంటున్నటువంటి రుణాన్ని వాళ్ళు మొత్తం కట్టేసేస్తే మాకు రుణ విముక్తుల్ని రుణ విముక్తులను చేసేటటువంటిది మా యొక్క ఉద్దేశం. ఏదో ఇబ్బందులు పడైనా మొత్తం రుణ విముక్తి కట్టేసి అది పెండింగ్ ఉంది అనుకోండి, అర్థమైంది కదా. సో మా యొక్క ఉద్దేశము మేము సదుద్దేశంతో ఆ పైన ఉన్నటువంటి కొద్దో గొప్ప ఏదైతే ఉందో దాన్ని ఏదైతే క్లియర్ చేసుకుంటే అయిపోతుంది కదా అనేటటువంటి సదుద్దేశంతో మేము మాట్లాడిన దాంట్లో తప్పేముందో. రెన్యూవల్ కి రీషెడ్యూల్ కి తేడా అంటే రెన్యూవల్ మామూలుగా చేసుకుంటారు, బట్ కొంతమంది కట్టలేక ఇప్పుడు కరోనా టైంలో కూడా కొంత జరిగింది మీకు గుర్తుంటే, ఈవెన్ మామూలు మన పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ కూడా రీషెడ్యూల్ చేశారు. ఆ పర్టికులర్ పీరియడ్ లో కట్టలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, కొంచెం కట్టుకొని రీషెడ్యూల్ చేసుకునేటటువంటి వాళ్ళు. అసలు కట్టే పరిస్థితి లేనటువంటి రైతులని రుణ విముక్తులను చేస్తామనేటటువంటిది ప్రభుత్వం రుణ విముక్తుల్ని రుణమాఫీ చేస్తామనంటే మమ్మల్ని నమ్మి సేమ్ అట్లనే పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ అయితేనే ఉంది. వీళ్ళు చేయరని చెప్పి తర్వాత కానే కాదని చెప్పి రీస్కెడ్యూల్ చేసుకుంటున్నారు అనేటటువంటి అంశాన్ని మేము చాలా స్పష్టంగా మా యొక్క గైడ్ లైన్స్ లో చెప్పినాం. మేము చాలా స్పష్టంగానే చెప్పినాం, మాకైతే క్లారిటీ ఉంది. దయచేసి కన్ఫ్యూజన్ అనేది బీఆర్ఎస్ పార్టీ చేద్దని చెప్పి మేము అంటున్నాం. రీస్కెడ్యూల్ చేసుకునేటటువంటి దానికి ఉంటున్నప్పుడు ఆ రీస్కెడ్యూల్ అయిపోయింది కదా, దానికి సంబంధం ఎట్లా నాకు అర్థమైతలేదు. అయితే ఒక విషయం 18 రేపు కాదు ఎల్లుండి సాయంత్రం కల్లా ₹1,00,000 వరకు రుణాలు మాఫీ కాబోతున్నాయి. చాలా సంతోషకరమైనటువంటి విషయము. ప్రజాపాలనలో ప్రజల ప్రభుత్వము ఇది కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాట ఇస్తే శిలాశాసనం లెక్క ఎన్ని ప్రత్యర్థుల లెక్కనో లేకపోతే మా మీద బట్టగాల్చి మీద వేస్తానో ఆరోపణలు చేస్తానో బూతులు తిడతానో శాపనార్థాలు పెడతానో ఎన్ని రకాలుగా చేసినా కూడా ఈరోజు అన్ని చీల్చుకుంటా పోయి రుణ విముక్తులు చేస్తున్నాం. ఎల్లుండి సాయంత్రము ₹1,00,000 వరకు రుణమాఫీ జరగబోతుంది. 15 ఆగస్టు లోపు 2 లక్షల వరకు కూడా రుణమాఫీ జరగబోతుంది. అయితే ఈ చిన్న చిన్న కండిషన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజలు మరి చైతన్యమై ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అట్లాగే అంటే మొత్తం 65 లక్షల మంది దాకా ఉన్నారు. ఇప్పుడు మీ లెక్కలో 43 లక్షల మంది వచ్చారు. ఒక 20 లక్షల మందికి ఏదో ఒక రకంగా ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదన్న విమర్శ కూడా వస్తా ఉంది. వాళ్ళు మొత్తం కలిసి రుణ విముక్తుల్ని చేసింది ఎంతమంది సార్? ఆర్టీఐ ఎన్నికల కంటే ముంగట తీస్తే అసలు 6 లక్షలు 7 లక్షలు వచ్చింది. మరి అది
ఏ సందర్భం దేని గురించి అనేటటువంటి నేను అన్నాను కానీ Okay. అది కూడా ఇంకొకసారి డిబేట్ పెట్టండి, నేను ఆర్టీఐ రిప్లై చూపించి మాట్లాడతాను. Okay. ఎందుకంటే అది ఈరోజు సాహిత్యంగా ఉండదు కాబట్టి నేను మాట్లాడలేను. Okay. మీరు చేసినటువంటి సంఖ్య కంటే మల్టీ ఫోల్డ్స్ లో ఈ రోజు ఉంది. Okay. మీరు చేయలేనటువంటిది మీరు చేస్తున్నటువంటిది. ఇంకొక విషయం సార్, ధరణి అనేటటువంటి అంశం వచ్చిన తర్వాత సపోజ్ ఒక సర్వే నెంబర్ 80 ఎకరాలు ఉంటే కొన్ని జాగాలో 160, 170 ఎకరాల లెక్క కనిపిస్తుంది. Okay. ఎవరైనా ఫేక్ పాస్బుక్ గిట్ట తయారు చేస్తారు అనుకోండి, Okay. వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకుంటే బ్లైండ్ గా మనం మాఫీ చేసేద్దామా? Okay. క్రాస్ చెక్ చేసి నిజమైనటువంటి రైతులకి అంటే లబ్ధిదారులు అయినటువంటి రైతులకి అర్హులకి మాఫీ చేద్దామా? ఓకే, క్రాస్ చెకింగ్ సిస్టమ్ ఉండాల్సిందే కదా. ప్రభుత్వం ఇది ఎవరు రేవంత్ రెడ్డి గారి జోబులోంచి ఇట్లేదు, అప్పుడు ప్రజల సొమ్ము కేసీఆర్ గారు ఇవ్వట్లేదు, ఎవరిచ్చినా మా డబ్బులే. పుట్టాలకి లేఅవుట్లకి తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కింద పోయినటువంటి భూములకి మనము 23,000 కోట్ల అలా పోయినాయని చెప్తున్నారు. మరి మీరు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకో సిద్ధం కాల. నిజంగా ఆ ఫిగర్ అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రుణమాఫీలు చేసినవి, రైతు భరోసా అందింది లేఅవుట్లలో లేదు, కమర్షియల్ అయిపోయిన వాటిల్లో వీటిల్లో మొత్తం ఈ 10 ఏళ్లలో చూసుకుంటే దాదాపు 23,000 కోట్లు అలా మిస్యూజ్ అయింది అంటా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు వాటిని రికవరీ చేయదు వదిలేని అంటా ఉన్నారు. మరి రెవెన్యూ చట్టాన్ని ప్రయోగించి రికవరీ చట్టాన్ని ప్రయోగించి అవి వాటికి నోటీస్ లేదు, దాన్ని కూడా పెద్ద రాజకీయం చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన దగ్గర నుంచి వాపసు తీసుకుంటారు. అరే లేఅవుట్లు వేసి ఇల్లు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టినటువంటి వాటికి రైతు బంధువులు తీసుకొని ఉంటే ఒక్కొక్కరు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ఎందుకు వసూలు చేయదలుచుకోలేదు? వాటి రికవరీ చట్టం కింద నోటీసులు ఇచ్చినాం, ఇచ్చినాం. అది కూడా పెద్ద చర్చ చేసిరు వీళ్ళు. నరసింహారెడ్డి గారు ఇప్పుడు మీ జీవోలో ఆయన సెక్షన్ తో సహా కోట్ చేశారు. జీవో నెంబర్ 143 ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా 148 ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిందో దాదాపు అవే గైడ్ లైన్స్ మేము తీసుకున్నామని చెప్తున్నారు. ఏంటి మీకు అభ్యంతరం? నరసింహారెడ్డి గారు మిమ్మల్ని చెప్పండి. కొంచెం మధ్యలో పవర్ పెట్టి సరే వెళ్ళలేదు. ఓకే, ఆయన కాదు సార్, మళ్ళీ చెప్తున్నారు మీకోసం. మీ జీవో నెంబర్ 148 ఏదైతే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రుణమాఫీ చేయడానికి ఇచ్చిన గైడ్ లైన్స్ షార్ట్ టర్మ్ లోన్సే, దానికి కూడా 2 కట్ ఆఫ్ డేట్లు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కట్ ఆఫ్ డేట్లు ఉన్నాయి. ఆ డేట్లతో సహా ఆయన మొత్తం మీ జీవో ఓపెన్ చేసి చెప్పారు. అదే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? మా జీవోలో మరి జీవో వారు వచ్చి చదివినిపించినారు. మేము చేసిన మా పరిపాలన చేసిన రుణమాఫీలో ఎక్కడ కూడా రేషన్ కార్డు అనేది కుటుంబం అనేది లేదు. బ్యాంకులు వ్యక్తిగతంగానే రైతులకు పాస్ పుస్తకాలు పెట్టుకుని ఎట్లా రుణాలు ఇచ్చినాయో అట్లనే మేము మాఫీ చేసినాం. అసలు కుటుంబంలో ఎంత కన్ఫ్యూజన్ లేదండి. మేము ఒకటే ఇప్పుడు రామారెడ్డి గారికి ఒకటే చెప్తాం, 69.5 లక్షల మంది రైతు ఖాతాలు ఉన్నాయి. ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ పిఎం కిసాన్ పొందుతున్న రైతులు 31.32 లక్షల మంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డేటా ప్రకారం ఆఫ్టర్ డిలీషన్స్ 32 lakhs బిలో ఉండే 50-60 వేలు లోపలికే ఉంటుంది. 31 లక్షల మంది చిల్లర పిఎం కిసాన్ అది మొత్తం చేస్తాం వల్లే సార్. అవసరమైన దగ్గర పిఎం కిసాన్ వాడుకుంటామని చెప్పారు. ఫిగర్ చెప్తున్నా, ప్రభుత్వం చెప్తున్న ఫిగర్ 43 లక్షలు ఉంది. లేదండి, 32 లక్షలు ఉందండి. 32 లక్షలు అది అఫీషియల్ లెక్కే. అది ఒకటి 30,000 కోట్లు డబ్బుల ప్రకారం 43 అనుకుందాం. 43 అనుకుందాం. 43 పోతే దాదాపు 70 లక్షల మంది రైతులలో ఎందుకు 43 ఇస్తారండి? మిగతా రైతులకు ఎందుకు ఇస్తారండి? మీరు కండిషన్స్ పెట్టి వాళ్ళను డిలీట్ చేసినట్టే కదండి లెక్క. 69.5 లక్షల మందిలో 43 లక్షల మందికి ఇస్తాను అంటే ఏంటనేది ప్రశ్నిస్తున్నాను బేసిక్ గా. అంటే మీరు అప్లై చేసిన కండిషన్స్ ప్రకారం మరి మేము ఇచ్చిన రుణమాఫీలో వారు చెప్తున్నారు, మేము లెక్క ప్రకారం చెప్తున్నాను. అంటే భూమి ఉంటుంది, వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు అసలు రుణాలు అనేటటువంటి లేనటువంటి వాళ్ళ సంగతి అది మీరు రైతు బంధు మీకు చేస్తుంది రామన్ గారు, దయచేసి అది రైతు బంధు వేరే ఇష్యూ. నేను 29,000 కోట్ల 145 కోట్లు మేము రుణమాఫీ చేసినాం 2 దఫాలు. 33 లక్షలు ఒకసారి, 23 లక్షల చిల్లర ఒకసారి. మీరు మా రైతు రుణమాఫీ గురించి చెప్పండి, వారి జీవో తీసుకొస్తా నేను కూడా మాట్లాడుతున్నాం. 29,354 కోట్ల రూపాయలు 2 సార్లు కలిపి వాళ్ళు మాఫీ చేసినట్టు. ఈసారి 31,000 కోట్ల రూపాయలు. ప్లీజ్ మీరు డిస్ట్రాక్ట్ చేయదు ఫిగర్స్ ని. ఈ డీటెయిల్స్ మీకు కావాల్సింటే ఒకసారి డిబేట్ పెట్టండి. నరసింహారెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. నరసింహారెడ్డి గారు మీరు చెప్పింది 69 లక్షల మంది రైతులుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 69 మందికి బ్యాంకులో అప్పులు ఉన్నాయా లేదా నాకు సమాచారం లేదు. చెప్పమనండి, అది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు ఇస్తారు. అసలు మరి ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారో చెప్పమనండి. ఓకే,
నేను చెప్తాను సార్. నేను చెప్తాను సార్. కాంగ్రెస్ పార్టీ అయిపోయి ఇంకా చర్చ ఎక్కడ ఉంది అంటే మీకు చర్చించేది ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. యా మీకు ఇంతమంది రైతులు నుండి వీళ్ళకి ఇష్టం అరే గోల్డ్ లోన్లు తీసుకుంటారు. గోల్డ్ లోన్లు నీ యాక్టే చెప్తుంది. గోల్డ్ లోన్లు కాదు సంబంధించినటువంటి లేదని. క్రాప్ లోన్స్ అనేది సెపరేట్ ఉంటుంది. రామోహన్ గారు సెపరేట్ క్రాప్ లోన్స్ ఉంటాయి. నేను చెప్తున్నా టాప్ లోన్స్ గిట్ట తినే లెక్క పెట్టి మీరు అంటారేమో అనుకుంటున్నా. లేదా అది రాదు దీంట్లో, అది రాదు. రాదని అంటున్నా, నేను కూడా రాదంటున్నా. ఒక్కసారి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు లోన్లు తీసుకున్న దానిలో నిజంగా వ్యవసాయ అవసరం కోసం తీసుకున్న వాటిని లోన్ తీసుకుంది 43 లక్షల మంది వ్యవసాయం కోసం తీసుకున్నది అన్నది ప్రభుత్వం ఇస్తున్న లెక్క. వాళ్ళల్లో సరే ఆ 43 లక్షల మందికి ఈ క్రైటీరియా రేషన్ కార్డుది కాదు అని చెప్తున్నారు. పాస్బుక్ ఆధారంగా షార్ట్ టర్మ్ లోనే ఖచ్చితంగా కట్ ఆఫ్ డేట్లు పెట్టారు. దానిలో ప్రభుత్వం వెనకపోట్ల 2 లక్షల పైన దానికి కూడా ఆయన ఆన్సర్ చేసింది రుణ విముక్తుడు కావాలి. ఒక 50,000, 60,000, 30,000 ఉంటే అది వాళ్ళు కట్టుకుంటే ప్రభుత్వాన్ని కట్టమనండి సార్. భలే ఉన్నారు సార్. వాళ్ళు ఇచ్చిన హామీ 1,00,000 రూపాయలు 2 లక్షలు అయితే 99,999 కడతారు. అది కూడా కాదు సార్. నా హోమ్ లోన్ కూడా కట్టమని ప్రభుత్వాన్ని ఎవరి డబ్బులు సార్? ప్రజల డబ్బులే కదా. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. అదే రైతు మీద నువ్వెందుకు ప్రెషర్ పెడతావు? నువ్వు కట్టేది కట్టు, ఫస్ట్ ప్రభుత్వం కట్టేది కట్టమనండి. మీరు చేసిన పాపాలను నేను అడుగుతున్నామన్నా. ఓకే ఒక్కసారి అది కాదు, రాజకీయం వద్దు, రాజకీయ విమర్శలు కాదు. మరి మీరు చేసేది 50,000 కట్టు, 40,000 కట్టు అని చెప్పి 10,000 నన్ను కట్టమని ఎందుకు ప్రెషర్ పెడతారు? మీరు 2 లక్షలు కట్టమంటారు. రుణ విముక్తులు కావాలి అయ్యే ఇన్సెంటివ్ కోసం చెప్తున్నారు కదా. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీరు చెప్పండి. సార్ నా దగ్గర ఉన్న సమాచారం మేరకు 31 మార్చ్ 2023 లెక్కన టోటల్ అవుట్ స్టాండింగ్స్ షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్, మళ్ళీ వీళ్ళు వాడిన పదవి వాడుతున్నారు సార్. షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ యొక్క రైతుల అంటే లబ్ధిదారుల తీసుకున్న వాళ్ళ సంఖ్య అవుట్ స్టాండింగ్ నెంబర్ 57,64,113 సార్. ఫిగర్ మళ్ళీ లాంగ్ టర్మ్ అగ్రికల్చర్ లోన్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఉన్నాయి, ఆన్సరీ ఇండస్ట్రీస్ లోన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఆన్సరీ ఈ లెక్కలకు పోతారండి. షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ 57,64,113 సార్. వీళ్ళ బ్యాంక్ లెక్క సార్. నా లెక్క ప్రకాష్ రెడ్డి గారికి 31 మార్చి 2023 వరకు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఒకటి చెప్పింది కదా ప్రకాష్ రెడ్డి గారు, ఎఫ్పిఓల కింద తీసుకున్నవి గ్రూపులుగా తీసుకున్నవి మేము చేయట్లేదు అని చెప్తున్నది ప్రభుత్వం. సార్ నేను చెప్పింది పదం చాలా స్ట్రైట్ గా, క్రాప్ లోన్స్ అంటే ఒక్క సంవత్సరం లోపల రెన్యువల్ చేసుకునేవి, ఒక్క సంవత్సరం లోపల కట్టాల్సినవి క్రాప్ లోన్స్. మీరు రీషెడ్యూల్ దీంట్లోకి రాదు. రీషెడ్యూల్ డిఫరెంట్ టర్మ్ లో తీసుకున్నారు, రీషెడ్యూల్ చేసుకుంటారు. లేదా మీరు క్రాప్ లోన్ తీవ్రమైన కరువు వచ్చినప్పుడు, నరసింహారెడ్డి ఎంతమంది చెప్తున్నారు, తీవ్రమైన కరువు వచ్చినప్పుడు దాన్ని రీషెడ్యూల్ చేసి వాటిని ఈ ఇయర్ డబ్బులు నెక్స్ట్ ఇయర్ కట్టేటట్టుగా ఏర్పాటు చేస్తారు. అదొక ఈ 4 ఏళ్ళ కరువు పరిస్థితి లేదు కాబట్టి దాని లోపలికి పోతలేదు నేను. ఇప్పుడు లెక్క ప్రకారం సుమారుగా 57,64,000 ఖాతాలు ఉన్నాయి సార్. రైతుల పంట రుణం తీసుకున్న ఖాతాలు చెప్తున్నా సార్. నేను మిగతా లెక్కల ఖాతాలు చెప్పట్లేదు. మీరు బోర్ కోసం తీసుకుని ఉండొచ్చు, మోటార్ కోసం, స్ప్రింక్లర్స్ కోసం, ఇంకా ట్రాక్టర్ కోసం, ఇవన్నీ వాటికి జోలికి పోతలేదు. 1 ఇయర్ లోపల, ఒక్క సంవత్సరం ఇప్పుడు రబీ అండ్ ఖరీఫ్ కలిపి, అంటే రబీ కొట్టిస్తారు, ఖరీఫ్ కొట్టిస్తారు, 2 పంటలు ప్రతించే అప్పు వేరు. ఈ ఇవన్నీ కలిపిన లెక్క రబీకి ఎంత, ఖరీఫ్ కి ఎంత లెక్క అయిపోయి కూడా చెప్తాను నేను. ఖరీఫ్ కు తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ ఎంత అంటే సార్, పోయిన 22-23లో టార్గెట్ పెట్టుకుని 40,000 కోట్లు అయితే ఇచ్చింది 23,792 కోట్లు సార్. రబీలో టార్గెట్ పెట్టుకుంది 27,000 కోట్లు అయితే ఇచ్చింది 35,000 కోట్లు సార్. మొత్తం టార్గెట్ 65,000 కోట్ల రూపాయలు అయితే టార్గెట్ రీచ్ అంది 59,060 కోట్లు. 87% క్రాప్ లోన్స్, షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ ఫార్ ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అనే పదం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పింది 69 లక్షలని, వారు మొత్తంగా రైతులు ఒక లెక్క చెప్పారు. కానీ ఇప్పుడు మీరు లోన్స్ తీసుకున్న వాళ్ళు 57 లక్షల మందిని మీరు చెప్తున్నారు. దీనిలో సంఘాలుగా తీసుకున్నది కాక వ్యక్తులుగా తీసుకున్నది కాదు సార్. ఇది వ్యక్తులుగా తీసుకున్న విషయం చెప్తున్నారు సార్, సంఘాలుగా తీసుకున్నాయి కాదు సార్. రైట్. నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ అనే పదం ఉపయోగించినప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ లేకపోతే నరసింహారెడ్డి గారు సంబంధం లేదు సార్. ఆ ఎఫ్పిఐలకు కోఆపరేటివ్ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ఒక్క నిమిషం సార్ శ్రీనివాస్ గారు చెప్పండి సార్. గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి సార్. గ్రామీణ బ్యాంకులను కూడా ఏదో ఒక షెడ్యూల్ బ్యాంకు కనెక్ట్ అయింది సార్. ఆ షెడ్యూల్ బ్యాంకు ఆ గ్రామీణ బ్యాంక్ అప్పిస్తే ఆ గ్రామీణ బ్యాంక్ ఆ ఊర్లో క్రాప్ లోన్ ఇస్తుంది సార్. అట్లాగే కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఇది మన సహకార సంఘాలు అంటాం కదా సార్. రైతు అవన్నీ కన్సిడర్ చేశారు కదా సార్, అవన్నీ కన్సిడర్ చేశారు. జీవోలో స్పష్టంగా ఉంది, అవన్నీ ఉన్నాయి కదా.
అవన్నీ చేస్తే 57 లక్షల మంది రైతులు ఉన్నారు సార్ అని చెప్తున్నా నేను చాలా రైట్ స్పష్టంగా. రైట్ మీరు చెప్పింది షెడ్యూల్డ్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాలు, వాటి అన్ని కలిపి సార్, అన్ని కలిపి చెప్తాను. అవన్నీ అన్ని కలిపి yes, సార్. yes. ఇంకొక మాట కూడా చెప్తా మీకు. ఇంకొక మాట కూడా చెప్తా నేను సార్. ఇస్తాను సార్, time. ఎన్పిఎస్ అని లెక్క కూడా చెప్తా సార్. ఇళ్ళ అప్పులు కట్టకుండా దివాలా తీసిన రైతులు, వాళ్ళు అంటే బ్లాక్ లిస్ట్ అయిన రైతులు Okay. 5,53,857 మంది, Okay. దాంట్లో 4,587 కోట్ల రూపాయలు. ఇది కూడా ఎన్పిఐ లెక్క కూడా చెప్తారు. రైతులు ఎన్పిఐ ఇప్పుడు మీరంటే నాన్ పర్ఫార్మింగ్ ఒక ఇయర్ Okay. దాటితే Okay. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద డిక్లేర్ Okay. చేస్తారు. Okay. ఆ లెక్క కూడా చెప్పారు సార్ మీకు. రైట్ సార్, రైట్. ప్రకాష్ రెడ్డి గారు వీటన్నిటి మీద రామ్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పే ముందు డిబేట్ లో మరో చిన్న విరామం. డబ్బులు సేవ్ చేయాలరా, ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలరా ఫ్యూచర్ కోసం. అబ్బా నాన్న, నాకు తెలుసు నాన్న, నేను ఆల్రెడీ కపిల్ ఫార్మ్స్ లో ఇన్వెస్ట్ చేశాను. కపిల్ ఫార్మ్సా? అదేంటి? మోస్ట్ రెప్యుటేటెడ్ కపిల్ గ్రూప్ వారి కపిల్ ఫార్మ్స్ వాళ్ళు వీకెండ్ హోమ్ ప్రాపర్టీ కాన్సెప్ట్ మృగనయని అని తీసుకొచ్చారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి కేవలం 90 నిమిషాల దూరంలోనే ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంది. ఇందులో ఫార్మ్ ల్యాండ్స్ తో పాటు ఒక లగ్జూరియస్ రిసార్ట్, క్లబ్ హౌస్, వెకేషన్ హోమ్స్, గేమ్స్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనం కొనే ఫార్మ్ ల్యాండ్ కి 15 ఇయర్స్ పాటు ఫ్రీ ఫార్మ్ మెయింటెనెన్స్, పట్టా పాస్బుక్, రిసార్ట్ యాక్సెస్, 25 ఇయర్స్ క్లబ్ మెంబర్షిప్, ఎవ్రీ ఇయర్ 50 kgs ఫ్రెష్ ఫార్మ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ యువర్ ఫార్మ్ ల్యాండ్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఇంకా చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది జస్ట్ ఒక ల్యాండ్ మాత్రమే అని అనుకోవద్దు. మీ ఫ్యూచర్ కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గా భావించండి. మీరు కూడా మృగనయనిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ ప్లాట్ బుక్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ సందేహాలని, వాళ్ళ ఆరోపణలు మీ మీద వేశారు. మీరు ఆ సమాధానం చెప్పి కడుక్కోవాల్సిన బాధ్యత మీకు ఉంది. చెప్పండి. ఇప్పుడు ప్రశాంతంగా చెప్పండి. ఏం టెన్షన్ లేవు దీంట్లో, ఎట్లాంటి శశబిషాలు అనుమానాలు అసలే ఓకే ఓకే. ప్రకాష్ రెడ్డి గారు చెప్పినటువంటి పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా ఈసారి ప్రభుత్వము ఏవైతే లెక్కలు తీసుకుందో అవి బ్యాంకుల నుంచే తీసుకున్నాము. మనం ఇచ్చి ఇదే అని చెప్పేటటువంటి అనలే. ఫస్ట్ విధి విధానాలు పెట్టినాం సార్. ఏం పెట్టినాం? 12 డిసెంబర్ 2018 కట్ ఆఫ్ అని అన్నాము. సరే, ఆ కట్ ఆఫ్ నుంచి మొదలవుతుంది. ఇప్పటి వరకు ఉంటున్నటువంటి దాంట్లో ప్రతి పట్టవారి పాస్బుక్ ఉంటున్నటువంటి వాళ్ళకి 2 లక్షల రుణమాఫీ మనం చేస్తాము అని చెప్పి అని అన్నాం. చేస్తాము అని చెప్పినప్పుడు బ్యాంకుల నుంచి మనం డేటా తీసుకున్నాం. డేటా తీసుకొని ఉంటున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా మొత్తానికి కూడా వాళ్ళు ఇంత అమౌంట్ అవుతుంది అని అంటే అంత అమౌంట్ కూడా మనం శాంక్షన్ చేయాలి. ఇంట్లో ఏడు అనుమానాలు ఉన్నాయి మీరు చెప్పండి. ఇంకా నేను అవుట్లైన్ లో చెప్తున్నా, ఎక్కువ మనం డెప్త్ లోకి లేకుండా. ప్రభుత్వం ఏమన్నది? మేము ప్రజలకు మాట ఇచ్చినాము, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ మేము చేస్తామన్నాము. కాబట్టి మొత్తం ఇక్కడ ఏ బ్యాంకులు కవర్ అవుతున్నా కూడా మేము క్లియర్ గా మా జీవోలో రాసాం. ఎలాంటి లోన్స్ కవర్ అయితే కూడా మేము చాలా స్పష్టంగా ఇచ్చినాం. అయితే ప్రకాష్ రెడ్డి గారికి ఉంటున్నటువంటి అనుమానం ఏంటంటే పెద్ద మనిషికి, ఇప్పుడు ఈ ఎన్నికల కంటే ముంగట కొంచెం 25,000 30,000 మాఫీ అయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు అసలు ఎట్లాంటి రెన్యువల్ అనేటటువంటి కూడా తర్వాత చేసుకున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ మనకు అయిపోయింది కదా అని చెప్పి మొన్న సీజన్ ఫ్రెష్ గా తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళందరూ లెక్కలకు రారు. వాళ్ళకి మీరు ఇయ్యరు అంతే. డిసెంబర్ 9, 2023 లోపు తర్వాత రెన్యువల్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ లెక్కలకు రారు. వాళ్ళు అంతకంటే ముందే అయిపోయినటువంటి వాళ్ళైనా, లేకపోతే మాకు ఏది కట్ ఆఫ్ మేము బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి డేటా ఏదైతే ఉందో దాని మీద ఎంత ఉందో మేము దానికి పైసలు కేటాయించిన నిధులు. ఇవాళ అనుమానాలు ఏమున్నాయన్నా? 57 లక్షల మంది ఉండే, తర్వాత 31 లక్షల మందికి 30 లక్షల మందికి మేము ఇస్తున్నాము. మేము ప్రభుత్వం నుంచి అడిగినటువంటిది సమాచారం సేకరించింది బ్యాంకుల నుంచి. ఆ బ్యాంకుల నుంచి ఎంతైతే వచ్చిందో ఆ బ్యాంకులకు దానికి సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వం కేటాయించింది. 2 లక్షల రూపాయల వరకు. ఏది బాటా ప్రైజుల లెక్క బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి మోసపూరితమైనటువంటి ప్రచారాల లెక్క కాకుండా 2 లక్షలను ఒత్తి చెప్పినాం. 2 లక్షల వరకు ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము మాఫీ చేస్తామన్నాం. దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఎల్లుండి సాయంత్రము 1 లక్ష రూపాయల వరకు ఉంటున్నటువంటి వాళ్ళకి మాఫీ చేస్తాం. ఒక పక్కనేమో రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం ఉంటేనేమో మరి బీఆర్ఎస్ బీజేపీకి మాత్రం చాలా నొప్పి వస్తుంది సార్. కానీ ఇందాక ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళకి మీరు రుణమాఫీ చేస్తున్నారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి చేయమని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి బహుశా పిఎం సమ్మాన్లో కూడా అదే ఉండొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ పేయర్స్, మరి వాళ్ళకి కూడా చేయమనా, లేకపోతే వాళ్ళని ఎక్కడో కొంత ఫిగర్ తగ్గింది అంటూ ఉన్నారు. వీళ్ళలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు లోను రుణమాఫీ చేయమని చెప్పారు. మరి ఏంటి? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా,
ప్రకాష్ రెడ్డి గారినే అసలు పిఎం కిసాన్ కి సంబంధించిన పిఎం కిసాన్ యోజన కింద ఉండేటటువంటి దాంట్లో ఏం విధి విధానాలు ఉన్నాయో లైవ్ లో చెప్పాను. ఇప్పుడు ప్రజలకు మా విధి విధానాలు అన్ని తెలుసు, వాళ్ళే కూడా చెప్పాను ఎవరు అర్హులు, వాళ్ళ దాంట్లో ఎవరు అర్హులు కాదు. గౌరవ వృత్తిలాగా ఇస్తున్నాం, అది పెద్ద రైతులకు మేము అందుకే ఇవ్వట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ప్రకాష్ రెడ్డి గారి వెర్షను. మీరు వాళ్ళ వరకు వచ్చేసరికి ఏమో ఇది గౌరవంగా ఇచ్చేటటువంటి వృత్తి అవుతుందంట. అదే అసలు జీవితకాలం సమస్యకి పరిష్కారం అప్లోడ్ ఇంటికాడికి వస్తుంటే ఉరితాళ్ళకి ఎలాడబడేటటువంటి విధానాన్ని రూపు మార్చడానికే ప్రపంచంలో ఉంటున్నటువంటి మొత్తం ఈ రోజు అందరికీ కూడా మేము ఏమైనా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా అరే ఇంకా రుణమాఫీ అంటే మాట మీద నిలబడి చేసేటోళ్ళు ఉన్నారు. ఆ రోజు కూడా ఇదే ఇక్కడనే జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి మీరు ఎందుకో 10 సంవత్సరాలు చేసిన లేదా దేశవ్యాప్తంగా, మరి మీరెందుకో చేయలేదేమన్నా? దీర్ఘకాలికంగా జీవితకాలం అతిపెద్ద సమస్యను మేము ఈరోజు పరిష్కరిస్తుంటే మీరు స్వాగతించండి. బీఆర్ఎస్ కి నచ్చకను ఫస్ట్ అయితే స్వాగతిస్తున్నాం అన్నారు, కనీసం స్వాగతిస్తాం అనేటటువంటి మాట రాదేమన్నా మీకు? ప్రకాష్ రెడ్డి ఊరంతా పండుగ చేసుకుంటే మీ ఇద్దరికి కడుపు నొప్పిగా ఉంది అంటున్నారు ఆయన. చెప్పండి నరసింహారెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారిని చెప్పండి, మళ్ళీ మీకు ఇస్తాను. నేను మొదలే చెప్పాను స్వాగతిస్తున్నాను, దీంట్లో రాజకీయం ఏం లేదు, రైతులకు మేలు మంచిదని చెప్పారు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. దాంట్లో దేశాలకు పోలేదు. నేను ఒక మాట చెప్తాను సార్, రైతు రుణమాఫీ అనేది గతంలో కూడా చేశారు. ఇప్పుడు రైతు సమ్మాన్ నిధికి విధి విధానాలు చాలా స్పష్టంగా ఉంది. అది ఇంకొక విషయం క్లారిటీ చెప్తాను సార్, రైతు విధి విధానాలు కిసాన్ సమ్మాన్ నిధికి ఏవి ఇచ్చారో అవి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది కాగితం మొత్తం. ఎందుకంటే ఈ లిస్ట్ అంతా తయారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి అధికారులు తయారు చేయలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే లిస్ట్ తయారు చేసి పంపించింది ఢిల్లీకి, పంపించింది. కాబట్టి వాళ్ళకే వస్తున్నాయి పైసలు. అది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే గతంలో కూడా రుణమాఫీ చేసినామని చెప్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ఒకసారి చేశారు. ఇప్పుడు వన్స్ అప్ అనే టైం మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ హయాంలోనే చేశారు సార్. వాళ్ళది ఎప్పుడు అడుగురు వన్స్ అప్ అనే టైం కానీ కాదు, 2004 చేశారు నాకు గుర్తుంది. గుర్తు చేసుకుంటాను, నేను దాని గురించి కూడా చెప్తాను. నేనేమంటా రాజశేఖర రెడ్డి గారు చేసిన 2004 ఫర్ షూర్. అదే సార్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ముచ్చట చెప్తున్నాను సార్. అవును, దేశం ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడే అప్పుడు మొత్తం కలిపి 10,000 కోట్లు కూడా లేకుండా దేశం అంతా కలిపి దాన్ని కూడా చాలా చక్రం తిప్పినాడు. అంటే దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చేసే రైతుల లాభం జరిగింది, కానీ దానికి వెనుకున్నటువంటి కథ వేరే ఉంది, కానీ అది వేరే విషయం. నేను రెండో పాయింట్ ఏం చెప్తానంటే, దీంట్లో మీరు అప్పుడు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో మన్మోహన్ సింగ్ గారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలు మిగతా ఎవరైతే మిగతా ముందు చెప్పారు చూసారా, ముందు కట్టేసుకుని తింటారు, తర్వాత అందిండవు, ఈ టెక్నికల్ ఉన్నటువంటి ప్రతి రైతుకి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత డబ్బులు వేశారు. 5,000 వేశారు బోనస్ లాగా ఎక్స్ట్రా. 10,000 డిఫరెన్స్ అందరికీ. ఇప్పుడు ₹1,00,000 అప్పు, అప్పుడు 10,000 అప్పు గొప్ప విషయం సార్. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో అప్పుడు వడ్లు నేను 4 ఎకరాలు పండిస్తున్నా, నువ్వు 20,000 కట్టడానికి ఎక్కువ అర్హత లేదని బ్యాంకు సర్టిఫికేట్. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు పాయింట్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది, ఈ క్రైటీరియా కింద బ్యాంకులు ఏ డేటా ఇస్తే ఆ డేటా మొత్తానికి ఎంత డబ్బులు వద్దు లెక్కేసి మేము ఇస్తున్నామని చెప్తున్నారు. మీకు అభ్యంతరం? క్రైటీరియాలు బ్యాంకులకు మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చిన క్రైటీరియా ప్రకారమే ఇస్తున్నారు బ్యాంకు వాళ్ళు. మీరు మొత్తం బ్యాంకులకు గనక మొత్తం షార్ట్ టర్మ్ క్లాప్ లోన్స్ ఎన్ని ఉన్నాయి, దానికి మొత్తం డబ్బులు ఎన్ని ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నాయి ఇచ్చేటువంటి ఫిగర్ వేరే. మీరు నాకు 2 లక్షల కంటే అంటే 8 లక్షలు అనుకుంటే అది వేరే విషయం. నేను దానికి అనుకోసం కండిషన్స్ మీరు పెట్టి బ్యాంక్ వాళ్ళు అడిగితే వాళ్ళు షార్ట్ చేసి ఇస్తారు. కండిషన్ పెట్టుకుని ఓపెన్ అడిగితే ఓపెన్ వస్తుంది ఫిగర్. మీరు రేపు ఎవరినో ఒక రైతుని తీసుకురండి, వాళ్ళు ఇస్తారో లేదో చూద్దాం. నిజంగా రుణమాఫీ కానీ రైతు ఎవరుంటే వేసారు రామ్మోహన్ గారు చెప్పండి. మీరు మొత్తానికి ఏదో కొర్రీలు పెడుతున్నారు వాళ్ళ అనుమానం. మమ్మల్ని వన్స్ అపాన్ ఏ టైం అంటారు కదా, మీరు ఏ టైంలో చేసారు ఒకసారి చెప్పరాదన్నా? ఒకసారి కూడా లేదు, మీరు చేయలేదు కదన్నా, మీరు ఎప్పుడు కూడా చేసింది లేదు కదా. మేము వన్స్ అపాన్ ఏ టైం చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా రైతులను ఆదుకోనికే ఎంత కష్టమైనా చేస్తాం, రైతులను ఆదుకోనికే ఎంత కష్టమైనా చేస్తాం. అయితే ప్రకాష్ రెడ్డి గారు పెద్ద మనిషి చెప్పినటువంటి దాంట్లో ఒక చిన్న విషయం లాజిక్ మిస్ అవుతుంది. ఏంటంటే మేము ఏ క్రైటీరియా కింద అడుగుతానంటే మాకు ఆ డేటా ఇస్తారంట. అవును నిజమే, మేము ఒక క్రైటీరియా అడిగినాం, కట్ ఆఫ్ డేట్ పెట్టినాం, దీంట్లో ఉంటున్నటువంటి షార్ట్ టర్మ్ లోన్స్ మొత్తం చెప్పండి అని చెప్పి మేము అడిగినాం. కానీ ఈ షార్ట్ టర్మ్ లోన్స్ లో కూడా గీడ్ నుంచి గీడికి అనేటటువంటి క్రైటీరియా మనం మేము అడిగినామా? మా విధి విధానాలు జీవోలో చాలా స్పష్టంగా ఉన్నాయి.
ఏమేమి అడిగినాము, ఎవరెవరు బ్యాంకులలో ఉంటున్నటువంటి రుణాలు కవర్ అవుతున్నాయి అని చెప్పి అడిగినాము. అంత డేటా వాళ్ళు ఇచ్చినటువంటి దానికి నిధులు మేము కేటాయిస్తున్నాం. ఏ అనుమానాలు ఉన్నాయి ప్రకాష్ రెడ్డి అన్న? నాకు అర్థమైతే దయచేసి ఎల్లుండి మంచిగా సాయంత్రం స్వీట్లు తినండి. రైతులు అయితే పంచుతారు బీజేపీ కార్యాలయాల్లో, అటు బీఆర్ఎస్ కార్యాలయాల్లో, కాంగ్రెస్ కార్యాలయాల్లో. ఒక పండుగ వాతావరణం సెలబ్రేట్ చేసుకున్నాక ఆగస్ట్ 15 తర్వాత మళ్ళీ కొట్లాడుకుందాం. ఓకే రైట్. నరసింహారెడ్డి గారు చెప్పండి. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది సార్. మొత్తం జిల్లాలో ఒకటే సార్ ఉత్తరప్రదేశ్ బీజేపీ వచ్చినాక మాఫీ చేసింది, మహారాష్ట్ర కూడా బీజేపీ మాఫీ చేస్తారు. దశాబ్దంలోనే వన్స్ అపాన్ టైం కాదు సార్, అది గుర్తు చేసుకోవాలి. రైట్ నరసింహారెడ్డి గారు చెప్పండి. నా పాయింట్ ఏం లేదు, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఒక లాజిక్ చెప్తున్నారు, రామారెడ్డి గారు ఇప్పుడు బ్యాంకులో మీరు ఏ నిబంధనలు ఎంత లోపు ఇవ్వమంటే అవి షార్ట్ అవుట్ చేసి వాళ్ళు ఇస్తారు. ఈ 43 లక్షల అనే ఫిగర్ మీరు పెట్టిన నిబంధనల ప్రకారం ఈ జియో ప్రకారం వచ్చిన ఫిగర్ మీరు కొంచెం సడలించారు అనుకోండి. ఆ 2018 తీసేసి కట్ ఆఫ్ డేటు డిసెంబర్ 9, 2023 అన్నారు అనుకోండి, సంఖ్య పెరుగుతుంది. కాదు సార్, కట్ ఆఫ్ డేట్ మీరు పెట్టారు మేము పెట్టామని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అడుగుతున్నామండి మేము ఏమనేది ఒకటి శ్రీనివాస్ గారు ఇప్పుడు చేసిన దానికి దీనిలో రాజకీయంగా మాట్లాడాలని మొదలే చెప్పినాను. మీరు ఏకంగా 2 లక్షల పైన కూడా ఇచ్చేయండి అంటున్నారు. ధర్మం అన్నది నేను ఏమంటున్నా అంటే మాక్సిమం రైతులకు బెనిఫిట్ జరిగే విధంగా కొన్ని పెట్టే కండిషన్స్ మీరు సడలించినట్టయితే, కొన్ని సడలిస్తే ఇంకా ఎక్కువ మంది రైతులకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మొదటి సవరించవలసింది నా రిక్వెస్ట్ ఏంటంటే 2018 అది తీసేసి మీరు డిసెంబర్ 9, 2023 పెట్టేసేయండి. ఒక్కటే డేట్ పెడతారు ఎప్పుడైనా రుణమాఫీకి, అదొక డేట్ పెట్టేసేయండి. ఈ స్వల్పకాలిక రుణాలకు సంబంధించి మిగతా వాటికి సంబంధించి కొన్ని ఏవైతున్నాయో ఈ ఆర్గనైజేషన్ చాలా బీద వాళ్ళు ఉన్నారు సార్. కాదు సార్, మరి మీరు ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అవి రెండు కరెక్ట్ గా మీరు పెట్టి చేసినయే. దీర్ఘకాలిక రుణాలు మీరెందుకు చేయలేదన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మేము పెట్టింది బాగలేదనే వాళ్ళు పెట్టి కొత్తగా మా నిబంధనలు ఎందుకు ఇప్పుడు పక్కన వాళ్ళందరూ 5 దఫాలు అయితే ఎట్లా ఒక దఫాలోనే మొత్తం రుణమాఫీ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రుణమాఫీ సరిగ్గా చేయలేదనే ఓడగొట్టిండ్రు. మీరు సరిగ్గా చేస్తారనే మీకు చేయాలనే నమ్మకంతో మిమ్మల్ని గెలిపేయలేదు. మరి కాదు రామారెడ్డి గారు, ఇప్పుడు మా నిబంధనలు దేనికి మీరు 2 లక్షలు ఇస్తున్నారు, కొత్త నిబంధనలు పెట్టండి, మాకంటే ఎక్కువ మంది రైతులకు చేయండి, సంతోషపడతాం, దాంట్లో తప్పేముంది. మా నిబంధనలు కొత్త నిబంధనలు పెట్టండి, పర్మనెంట్ గా ఏం దాంట్లో మంచిది. మాకేం లేదు, ఒక 10 లక్షల మంది ఎక్కువ బెనిఫిట్ అయితే రైతులు బెనిఫిట్ అయితే సంతోషం, అంత వేరే దీంట్లో రాజకీయం లేదు, విమర్శలు లేదు. ఓకే రైట్. ప్రకాష్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, షార్ట్ టర్మ్ లోన్స్ నేను కూడా చాలాసార్లు ఎస్ఎల్బిసి మీటింగ్ నేను కూడా పోయిన అధికారిక అంటే అన్అఫీషియల్ గా మీటింగ్ అటెండ్ చేసిన, నాకు విషయం తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్. షార్ట్ టర్మ్ లోన్స్ అనేటువంటి పదం అగ్రికల్చర్ లోన్స్ సార్ రీషెడ్యూలింగ్ కావు. ఆ రీషెడ్యూల్ పదం నేనేమి అభ్యంతరం చెప్పట్లేదు, కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్ చేసేటప్పుడు మీరు నిన్న రాసినటువంటి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ లో ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గైడ్ లైన్స్ తీసుకుంటాము, లేకపోతే ఇంకోటి తీసుకుంటాము. నేను ఒక మాట చెప్తాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడా ఒక ఉద్యోగి కాదా పక్కన పెడితే, రైతు పంట వేయడానికి కోసం అప్పు తీసుకుంటాడు సార్. పంట వేయడానికి పెట్టుబడి కోసం అప్పు తీసుకుంటాడు అనుకున్నప్పుడు ఇది రైతులు బ్యాంకులు ఇచ్చేది పంటల వ్యవసాయం ఉద్యోగులకు ఇవ్వలేదు సార్, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ లేదని ఇచ్చారు. పంటలు పండించడానికనే రుణాలు తీసుకుంటే పిఎం కిసాన్ యోజన కింద 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఎందుకు పెట్టిరండి? అంటే ఇంతకంటే పెద్ద ఉన్న రుణాలు తీసుకోరా? వాళ్ళు రైతులు కాదా? వాళ్ళ వ్యవసాయం కాదా? మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వయసు 18 నుంచి 40 ఏళ్ళు ఎందుకు పెట్టిరన్న? మరి సార్ శ్రీనివాస్ గారు చెప్పండి సార్. విధి విధానాలు నిబంధనలు మేము పెట్టినాము, నిబంధనలు మీరు ఎలక్షన్లప్పుడు నిబంధనలు పెట్టలేదు. రైతులందరికీ 2 లక్షల రూపాయల లోపు పంట రుణాలకు షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ అదే పదం ఉపయోగిస్తున్నా పంట రుణాలకు మీరు మాఫీ చేస్తామన్నారు. దాని మీద నిలబడండి అంటున్నాము. నిలబడకపోతే మీ ఇష్టం, నిలబడకపోతే ఏం జరుగుతుందో మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. మేము డిమాండ్ చేస్తుంది మీరు చెప్పినటువంటి విధి విధానాలనే. మరియు అంత దీర్ఘంగా మాట్లాడాలంటే ప్రధానమంత్రి గారు నల్లధనానికి స్విస్ బ్యాంక్ వాళ్ళకి తీసుకొని వస్తాము, అకౌంట్లలో వేస్తాము అని అనలేదు. కానీ ఇప్పుడు మొత్తంగా ప్రకాష్ రెడ్డి గారి టైం అయిపోయింది. ఏదేమైనా
ప్రభుత్వం అయితే ఆగస్టు 15 లోపు చేస్తాం కట్టుబడి ఎల్లుండి మొదటి దఫాగా ₹1,00,000 లోపు రుణాలు మాఫీ అయితే అవుతాయని స్పష్టంగా చెప్తున్నారు. ఆగస్టు 15 లోపు ₹2,00,000 రుణమాఫీ కూడా జరుగుతుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం విధించినటువంటి విధి విధానాలు గత ప్రభుత్వం లాగే ఉన్నప్పటికీ కొంతమంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది, లబ్ధి పొందలేకపోతారన్న విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అయితే ఖచ్చితంగా అందరికీ చేస్తాం, ఏదైతే మేము విధి విధానాలు పెట్టుకున్నామో ఆ విధి విధానాల ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. అంతిమంగా దీని మీద ఏం జరుగుతుంది, నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా ఇందులో నుంచి మినహాయించిందా, లేదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి ఎందుకు రుణమాఫీ ఇవ్వకూడదని దానికి సమాధానం ఏంటి అన్న దాని మీద ప్రజలు ఆలోచించుకోవాలి. చర్చలో పాల్గొన్న సామా రామ్మోహన్ రెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు. డిబేట్ ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ సందేహాలని వాళ్ళ ఆరోపణలు మీ మీద వేశారు. మీరు ఆ సమాధానం చెప్పి కడుక్కోవాల్సిన బాధ్యత మీకు ఉంది. చెప్పండి. ఇప్పుడు ప్రశాంతంగా ఏం టెన్షన్ లేవు, దీంట్లో ఎట్లాంటి శశబిషాలు అనుమానాలు అసలే. ఓకే. ప్రకాష్ రెడ్డి గారు చెప్పినటువంటి పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా ఈసారి ప్రభుత్వము ఏవైతే లెక్కలు తీసుకుందో అవి బ్యాంకుల నుంచే తీసుకున్నాము. మనం ఇచ్చి ఇదే అని చెప్పేటటువంటి అనలే, ఫస్ట్ విధి విధానాలు పెట్టినాం సార్. ఏం పెట్టినాం, 12 డిసెంబర్ 2018 నుంచి కట్ ఆఫ్ అని అన్నాము. సరే, ఆ కట్ ఆఫ్ నుంచి మొదలవుతుంది. ఇప్పటి వరకు ఉంటున్నటువంటి దాంట్లో ప్రతి పట్టవారి పాస్బుక్ ఉంటున్నటువంటి వాళ్ళకి 2 లక్షల రుణమాఫీ మనం చేస్తాము అని చెప్పి అని అన్నాం. చేస్తాము అని చెప్పినప్పుడు బ్యాంకుల నుంచి మనం డేటా తీసుకున్నాం. డేటా తీసుకొని ఉంటున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా మొత్తానికి కూడా వాళ్ళు ఇంత అమౌంట్ అవుతుంది అని అంటే అంత అమౌంట్ కూడా మనం శాంక్షన్ చేయాలి. ఇందులో ఏడు అనుమానాలు ఉన్నాయి మీరు చెప్పండి. ఇంకా నేను అవుట్లైన్ లో చెప్తున్నా, ఎక్కువ మనం డెప్త్ లోకి లేకుండా. ప్రభుత్వం ఏమన్నది, మేము ప్రజలకు మాట ఇచ్చినాము, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ మేము చేస్తామన్నాము. కాబట్టి మొత్తం ఇక్కడ ఏ బ్యాంకులు కవర్ అవుతున్నా కూడా మేము క్లియర్ గా మా జీవోలో రాష్ట్రం ఎలాంటి లోన్స్ కవర్ అయితే కూడా మేము చాలా స్పష్టంగా ఇచ్చినాం. అయితే ప్రకాష్ రెడ్డి గారికి ఉంటున్నటువంటి అనుమానం ఏంటంటే పెద్ద మనిషికి, ఇప్పుడు ఈ ఎన్నికల కంటే ముంగడ కొంచెం 25,000 30,000 మాఫీ అయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు అసలు ఎట్లాంటి రెన్యువల్ అనేటటువంటి కూడా తర్వాత చేసుకున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ మనకు అయిపోయింది కదా అని చెప్పి మొన్న సీజన్ ఫ్రెష్ గా తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళందరూ లెక్కలకు రారు. వాళ్ళకి మీరు ఇయ్యరు అంతే, డిసెంబర్ 9, 2023 లోపు తర్వాత రెన్యువల్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ లెక్కలకు రారు. వాళ్ళు అంతకంటే ముందే అయిపోయినటువంటి వాళ్ళైనా, లేకపోతే మాకు ఏది కట్ ఆఫ్ మేము బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి డేటా ఏదైతే ఉందో దాని మీద ఎంత ఉందో మేము దానికి పైసలు కేటాయించిన నిధులు. ఇవాళ అనుమానాలు ఏమున్నాయన్నా, 57 లక్షల మంది ఉండే, తర్వాత 31 లక్షల మందికి 30 లక్షల మందికి మేము ఇస్తున్నాము. మేము ప్రభుత్వం నుంచి అడిగినటువంటిది సమాచారం సేకరించింది బ్యాంకుల నుంచి. ఆ బ్యాంకుల నుంచి ఎంతైతే వచ్చిందో ఆ బ్యాంకులకు దానికి సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వం కేటాయించింది. 2 లక్షల రూపాయల వరకు ఏది బాటా ప్రైజుల లెక్క బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి మోసపూరితమైనటువంటి ప్రచారాల లెక్క కాకుండా 2 లక్షలను ఒత్తి చెప్పినాం. 2 లక్షల వరకు ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము మాఫీ చేస్తామన్నాం. దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఎల్లుండి సాయంత్రము ₹1,00,000 వరకు ఉంటున్నటువంటి వాళ్ళ మాఫీ చేస్తాం. ఒక పక్కనేమో రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం ఉంటేనేమో మరి బీఆర్ఎస్ బీజేపీకి మాత్రం చాలా నొప్పి వస్తుంది సార్. కానీ ఇందాక ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళకి మీరు రుణమాఫీ చేస్తున్నారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి చేయమని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి బహుశా పిఎం సమ్మాన్లో కూడా అదే ఉండొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ పేయర్స్, మరి వాళ్ళకి కూడా చేయమనా, లేకపోతే వాళ్ళని ఎక్కడో కొంత ఫిగర్ తగ్గింది అంటూ ఉన్నారు. వీళ్ళలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు లోను రుణమాఫీ చేయమని చెప్పారు. మరి ఏంటి ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ప్రకాష్ రెడ్డి గారినే అసలు పిఎం కిసాన్ కి సంబంధించిన పిఎం కిసాన్ యోజన కింద ఉండేటటువంటి దాంట్లో ఏం విధి విధానాలు ఉన్నాయో లైవ్ లో చెప్పాను. ఇప్పుడు ప్రజలకు మా విధి విధానాలు అన్ని తెలుసు, వాళ్ళే కూడా చెప్పాను ఎవరు అర్హులు, వాళ్ళ దాంట్లో ఎవరు అర్హులు గౌరవ వృత్తిలాగా ఇస్తున్నాం, అది పెద్ద రైతులకు మేము అందుకే ఇవ్వట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ప్రకాష్ రెడ్డి గారి వెర్షను. మీరు వాళ్ళ వరకు వచ్చేసరికి ఏమో ఇది గౌరవంగా ఇచ్చేటటువంటి వృత్తి అవుతుందంట. అదే అసలు జీవితకాలం సమస్యకి పరిష్కారం అప్లోడ్ ఇంటికాడికి వస్తుంటే ఉరితాళ్ళకి ఎలాడబడేటటువంటి విధానాన్ని రూపు మార్చడానికే ప్రపంచంలో ఉంటున్నటువంటి మొత్తం ఈరోజు అందరికీ కూడా మేము ఏమంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా అరే ఇంకా రుణమాఫీ అంటే మాట మీద నిలబడి చేసేటోళ్ళు ఉన్నారు. ఆ రోజు కూడా ఇదే ఇక్కడనే జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి మీరెందుకో 10 సంవత్సరాలు చేశారు, చేసామా లేదా దేశవ్యాప్తంగా, మరి మీరెందుకో చేయలేదేమన్నా?
దీర్ఘకాలికంగా జీవితకాలం మర్చిపోతే సమస్యను మేము ఈరోజు పరిష్కరిస్తుంటే Okay. మీరు స్వాగతించండి. బీఆర్ఎస్ కి నచ్చకను ఫస్ట్ అయితే స్వాగతిస్తున్నాం అన్నారు. Okay. కనీసం స్వాగతిస్తాం అనేటటువంటి మాట రాదేమన్నా మీకు? రైట్ ప్రకాష్ రెడ్డి ఊరంతా పండుగ చేసుకుంటే మీ ఇద్దరికి కడుపు నొప్పిగా ఉంది అంటున్నారు ఆయన. చెప్పండి. నరసింహారెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారిని చెప్పండి, మళ్ళీ మీకు ఇస్తాను. నేను మొదలే చెప్పాను స్వాగతిస్తున్న దీంట్లో రాజకీయం ఏం లేదు, రైతులకు మేలు లేదు, మంచిదని చెప్పారు. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. దాంట్లో దేశాలకు పోలేదు. నేను ఒక మాట చెప్తాను సార్. రైతు రుణమాఫీ అనేది గతంలో కూడా చేశారు. ఇప్పుడు రైతు సమ్మాన్ నిధికి విధి విధానాలనే చాలా స్పష్టంగా ఉంది. అది ఇంకొక విషయం క్లారిటీ చెప్తాను సార్. రైతు విధి విధానాలు కిసాన్ సమ్మాన్ నిధికి ఏవి ఇచ్చారో అవి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది కాగితం మొత్తం. ఎందుకంటే ఈ లిస్ట్ అంతా తయారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి అధికారులు తయారు చేయలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే లిస్ట్ తయారు చేసి పంపించింది ఢిల్లీకి, పంపించింది. కాబట్టి వాళ్ళకే వస్తున్నాయి పైసలు. అది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే గతంలో కూడా రుణమాఫీ చేసినామని చెప్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ఒకసారి చేశారు. ఇప్పుడు బన్సప్ అనే టైం మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ హయాంలోనే చేశారు సార్. వాళ్ళది ఎప్పుడు అడుగురు బన్సప్ అనే టైం కానీ కాదు, 2004 చేశారు నాకు గుర్తుంది. గుర్తు చేసుకుంటా. నేను దాని గురించి కూడా చెప్తాను. నేనేమంటా రాజశేఖర రెడ్డి గారు చేసిన 2004 లేండి ఫర్ షూర్. అదే సార్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ముచ్చట చెప్తున్నాను సార్. అవును, దేశం ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడే అప్పుడు మొత్తం కలిపి 10,000 కోట్లు కూడా లేకుండా దేశం అంతా కలిపి దాన్ని కూడా చాలా చక్రం తిప్పినాడు. అంటే దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చేసే రైతుల లాభం జరిగింది, కానీ దానికి వెనుకున్నటువంటి కథ వేరే ఉంది, కానీ అది వేరే విషయం. నేను రెండో పాయింట్ ఏం చెప్తానంటే, దీంట్లో మీరు అప్పుడు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో మన్మోహన్ సింగ్ గారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలు మిగతా ఎవరైతే మిగతా ముందు చెప్పారు చూసారా, ముందు కట్టేసుకుని తింటారు, తర్వాత అన్ని తింటారు, ఈ టెక్నికల్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత డబ్బులు వేశారు. 5,000 వేశారు బోనస్ లాగా ఎక్స్ట్రా. 10,000 డిఫరెన్స్ అందరికన్నా. ఇప్పుడు ₹1,00,000 అప్పు, అప్పుడు 10,000 అప్పు గొప్ప విషయం సార్. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో అప్పుడు వడ్లు నేను 4 ఎకరాలు పండిస్తున్నా, నువ్వు 20,000 కట్టడానికి ఎక్కువ అర్హత లేదని బ్యాంక్ సర్టిఫికేట్. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు పాయింట్ కొద్దాం. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ క్రైటీరియా కింద బ్యాంకులు ఏ డేటా ఇస్తే ఆ డేటా మొత్తానికి ఎంత డబ్బులు వద్దు లెక్కేసి మేము ఇస్తున్నామని చెప్తున్నారు. మీకు అభ్యంతరం? క్రైటీరియాలు బ్యాంకులకు మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చిన క్రైటీరియా ప్రకారమే ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. మీరు మొత్తం బ్యాంకులకు గనక మొత్తం క్లాప్ లోన్, షార్ట్ టర్మ్ క్లాప్ లోన్స్ ఎన్ని ఉన్నాయి, దానికి మొత్తం డబ్బులు ఎన్ని ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నాయి ఇచ్చేటువంటి ఫిగర్ వేరే. మీరు నాకు 2 లక్షల కంటే అంటే 8 లక్షలు అనుకుంటే అది వేరే విషయం. నేను దానికి అనుకోసం కండిషన్స్ మీరు పెట్టి బ్యాంక్ వాళ్ళు అడిగితే వాళ్ళు షార్ట్ చేసి ఇస్తారు. కండిషన్ పెట్టుకుని ఓపెన్ అడిగితే ఓపెన్ వస్తుంది ఫిగర్. మీరు రేపు ఎవరినో ఒక రైతుని తీసుకురండి, వాళ్ళు ఇస్తారో లేదో చూద్దాం. నిజంగా రుణమాఫీ కాని రైతు ఎవరుంటే వేసారు రామ్మోహన్ గారు చెప్పండి. మీరు మొత్తానికి ఏదో కొర్రీలు పెడుతున్నారని వాళ్ళ అనుమానం. మమ్మల్ని వన్స్ అపాన్ ఏ టైం అంటారు కదా, మీరు ఏ టైం చేసారు ఒకసారి చెప్పరాదన్నా? ఒకసారి కూడా లేదు. మీరు చేయలేదు కదన్నా, మీరు ఎప్పుడు కూడా చేసింది లేదు కదా. మేము వన్స్ అపాన్ ఏ టైం చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా రైతులను ఆదుకోనికే ఎంత కష్టమైనా చేస్తాం, రైతులను ఆదుకోనికే ఎంత కష్టమైనా చేస్తాం. అయితే ప్రకాష్ రెడ్డి గారు పెద్ద మనిషి చెప్పినటువంటి దాంట్లో ఒక చిన్న విషయం లాజిక్ మిస్ అవుతుంది. ఏంటంటే మేము ఏ క్రైటీరియా కింద అడుగుతానంటే మాకు ఆ డేటా ఇస్తారంట. అవును నిజమే, మేము ఒక క్రైటీరియా అడిగినాం, కట్ ఆఫ్ డేట్ పెట్టినాం, దీంట్లో ఉంటున్నటువంటి షార్ట్ టర్మ్ లోన్స్ మొత్తం చెప్పండి అని చెప్పి మేము అడిగినాం. కానీ ఈ షార్ట్ టర్మ్ లోన్స్ లో కూడా గీ నుంచి గీడికి అనేటటువంటి క్రైటీరియా మనం మేము అడిగినామా? మా విధి విధానాలు జీవోలో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏమేమి అడిగినాము, ఎవరెవరు బ్యాంకులలో ఉంటున్నటువంటి రుణాలు కవర్ అవుతున్నాయి అని చెప్పి అడిగినాము. అంత డేటా వాళ్ళు ఇచ్చినటువంటి దానికి నిధులు మేము కేటాయిస్తున్నాం. ఏ అనుమానాలు ఉన్నాయి ప్రకాష్ రెడ్డి అన్న? నాకు అర్థమైతే దయచేసి ఎల్లుండి మంచిగా సాయంత్రం స్వీట్లు తినండి. రైతులు అయితే పంచుతారు బీజేపీ కార్యాలయాల్లో, అటు బీఆర్ఎస్ కార్యాలయాల్లో, కాంగ్రెస్ కార్యాలయాల్లో. ఒక పండుగ వాతావరణం సెలబ్రేట్ చేసుకున్నాక August 15th తర్వాత మళ్ళీ కొట్లాడుకుందాం. రైట్. నరసింహారెడ్డి గారు చెప్పండి. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది సార్. మొత్తం రుణాలు ఒకటే సార్ ఉత్తరప్రదేశ్ బీజేపీ వచ్చినాక మాఫీ చేసింది.
మహారాష్ట్ర కూడా బీజేపీ మాపేస్తారు ఈ దశాబ్ద కాలంలోనే వన్స్ అపాన్ టైం కాదు సార్, అది గుర్తు చేసుకోవాలి. రైట్ నరసింహారెడ్డి గారు చెప్పండి. నా పాయింట్ ఏం లేదు, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఒక లాజిక్ చెప్తున్నారు, రామారెడ్డి గారు ఇప్పుడు బ్యాంకులో మీరు ఏ నిబంధనలు ఎంత లోపు ఇవ్వమంటే అవి షార్ట్ అవుట్ చేసి వాళ్ళు ఇస్తారు. ఈ 43 లక్షల గారు మీరు పెట్టిన నిబంధనల ప్రకారం ఈ జియో ప్రకారం వచ్చిన ఫిగర్ మీరు కొంచెం సడలించారు అనుకోండి. ఆ 2018 తీసేసి కట్ ఆఫ్ డేటు December 9, 2023 అన్నారు అనుకోండి, సంఖ్య పెరుగుతుంది. కాదు సార్, కట్ ఆఫ్ డేట్ మీరు పెట్టారు మేము పెట్టారు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అడుగుతున్నామండి మేము ఏమనేది ఒకటి శ్రీనివాస్ గారు ఇప్పుడు చేసిన దానికి దీనిలో రాజకీయంగా మాట్లాడాలని మొదలే చెప్పినాను. మీరు ఏకంగా 2 లక్షల పైన కూడా ఇచ్చేయండి అంటున్నారు. ధర్మం అన్నది నేను ఏమంటున్నా అంటే మాక్సిమం రైతులకు బెనిఫిట్ జరిగే విధంగా కొన్ని పెట్టే కండిషన్స్ మీరు సడలించినట్టయితే, కొన్ని సడలిస్తే ఇంకా ఎక్కువ మంది రైతులకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మొదటి సవరించవలసింది నా రిక్వెస్ట్ ఏంటంటే 2018 అది తీసేసి December 9, 2023 పెట్టేసేయండి. ఒక్కటే డేట్ పెడతారు ఎప్పుడైనా రుణమాఫీకి, అదొక డేట్ పెట్టేసేయండి. ఈ స్వల్పకాలిక రుణాలకు సంబంధించి మిగతా వాటికి సంబంధించి కొన్ని ఏవైతున్నాయో ఈ ఆర్గనైజేషన్ చాలా బీద వాళ్ళు ఉన్నారు సార్. కాదు సార్, మరి మీరు ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అవి రెండు కరెక్ట్ గా మీరు పెట్టి చేసినయే దీర్ఘకాలిక రుణాలు మీరెందుకు చేయలేదన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మేము పెట్టింది బాగలేదనే వాళ్ళు పెట్టి కొత్తగా మా నిబంధనలు ఎందుకు ఇప్పుడు పక్కన వాళ్ళందరూ 5 దఫాలు అయితే ఎట్లా ఒక దఫాలోనే మొత్తం రుణమాఫీ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రుణమాఫీ సరిగ్గా చేయలేదనే ఓడగొట్టిండ్రు. మీరు సరిగ్గా చేస్తారనే మీకు చేయాలనే నమ్మకంతో మిమ్మల్ని గెలిపేయలేదు. మరి కాదు రామారెడ్డి గారు, ఇప్పుడు మా నిబంధనలు దేనికి మీరు 2 లక్షలు ఇస్తున్నారు, కొత్త నిబంధనలు పెట్టండి, మాకంటే ఎక్కువ మంది రైతులకు చేయండి, సంతోషపడతాం, దాంట్లో తప్పేముంది. మా నిబంధనలు కొత్త నిబంధనలు పెట్టండి ఎలక్షన్ లా ఏం దాంట్లో మంచిది. మాకేం లేదు, ఒక 10 లక్షల మంది ఎక్కువ బెనిఫిట్ అయితే రైతులు బెనిఫిట్ అయ్యే సంతోషం, అంత వేరే దీంట్లో రాజకీయం లేదు, విమర్శలు లేదు. ఓకే రైట్, ప్రకాష్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, షార్ట్ టర్మ్ లోన్స్ నేను కూడా చాలాసార్లు SLBC మీటింగ్ నేను కూడా పోయిన అధికారిక అంటే అన్అఫీషియల్ గా మీటింగ్ అటెండ్ చేసిన, నాకు విషయం తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్. షార్ట్ టర్మ్ లోన్స్ అనేటువంటి పదం అగ్రికల్చర్ లోన్స్ రీషెడ్యూలింగ్ కావాలి. ఆ రీషెడ్యూల్ పదం నేనేమి అభ్యంతరం చెప్పట్లేదు, కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్ చేసేటప్పుడు మీరు నిన్న రాసినటువంటి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ లో ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. PM కిసాన్ సమ్మాన్ నిధి గైడ్ లైన్స్ తీసుకుంటాము, లేకపోతే ఇంకోటి తీసుకుంటాము. నేను ఒక మాట చెప్తాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడా ఒక ఉద్యోగి కాదా పక్కన పెడితే రైతు పంట వేయడానికి కోసం అప్పు తీసుకుంటాడు సార్. పంట వేయడానికి పెట్టుబడి కోసం అప్పు తీసుకుంటాడు అనుకున్నప్పుడు ఇది రైతులు బ్యాంకులు ఇచ్చేది పంటల వ్యవసాయం ఉద్యోగులకు ఇవ్వలేదు సార్, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ లేదని ఇచ్చారు. పంటలు పండించడానికనే రుణాలు తీసుకుంటే PM కిసాన్ యోజన కింద 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఎందుకు పెట్టిరండి? అంటే ఇంతకంటే పెద్ద ఉన్న రుణాలు తీసుకోరా? వాళ్ళు రైతులు కాదా? వాళ్ళ వ్యవసాయం కాదా? మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వయసు 18 నుంచి 40 ఏళ్ళు ఎందుకు పెట్టిరన్న? మరి సార్ శ్రీనివాస్ గారు చెప్పండి సార్. విధి విధానాలు నిబంధనలు మేము పెట్టినాము, నిబంధనలు మీరు ఎలక్షన్లప్పుడు నిబంధనలు పెట్టలేదు. రైతులందరికీ 2 లక్షల రూపాయల లోపు పంట రుణాలకు షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ అదే పదం ఉపయోగిస్తున్నా పంట రుణాలకు మీరు మాఫీ చేస్తామన్నారు. దాని మీద నిలబడండి అంటున్నాము. నిలబడకపోతే మీ ఇష్టం, నిలబడకపోతే ఏం జరుగుతుందో మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. మేము డిమాండ్ చేస్తుంది మీరు చెప్పినటువంటి విధి విధానాలని. మరి అంత దీర్ఘంగా మాట్లాడాలంటే ప్రధానమంత్రి గారు నల్లధనానికి స్విస్ బ్యాంక్ వాళ్ళకి తీసుకొని వస్తాము, అకౌంట్ లో వేస్తాము అని అనలేదు. కానీ ఇప్పుడు మొత్తంగా ప్రకాష్ రెడ్డి గారి టైం అయిపోయింది. ఏదేమైనా ప్రభుత్వం అయితే ఆగస్టు 15 లోపు చేస్తాందని కట్టుబడి ఎల్లుండి మొదటి దఫాగా ₹1,00,000 లోపు రుణాలు మాఫీ అయితే అవుతాయన్నారు అని స్పష్టంగా చెప్తున్నారు. ఆగస్టు 15 లోపు ₹2,00,000 రుణమాఫీ కూడా జరుగుతుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం విధించినటువంటి విధి విధానాలు గత ప్రభుత్వం లాగే ఉన్నప్పటికీ కొంతమంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది, లబ్ధి పొందలేకపోతారన్న విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అయితే ఖచ్చితంగా అందరికీ చేస్తాం, ఏదైతే మేము విధి విధానాలు పెట్టుకున్నామో ఆ విధి విధానాల ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. అంతిమంగా దీని మీద ఏం జరుగుతుంది, నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా ఇందులో నుంచి మినహాయించిందా, లేదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి ఎందుకు రుణమాఫీ ఇవ్వకూడదని దానికి సమాధానం ఏంటి అన్న దాని మీద
ప్రజలే ఆలోచించుకోవాలి. చర్చలో పాల్గొన్న సామా రామ్మోహన్ రెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.